చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడిగిన దానికి నేనే చెప్తుంది. ఎక్స్టసీ అన్నది, బ్లిస్ అన్నది ఒకనొక పీక్ ఆఫ్ ఒక ఎక్స్పీరియన్స్ అంతే. ఇట్ వోంట్ స్టే లాంగ్. ఒకవేళ ఎక్స్టసీ ఎప్పటికుంటే యూ గో క్రేజీ అండ్ యూ గో మ్యాడ్. సో యూజువలీ Sadhguru, some people will say enlightenment and leaving the body happens at the same time. Yeah. Is that true? It's true. బట్ దాన్ని అర్థం చేసుకో. నిన్ననే ఒక చిన్న హరిపురంలో చర్చ జరిగితే ఒక స్టేట్మెంట్, అదేంటి, మరణం అంటే ఏంది? లీవింగ్ ద బాడీ. అది మన పాయింట్ ఆఫ్ వ్యూ. మనం ఏదైతే నాదనుకుంటున్నామో వాటితో కనెక్షన్ కట్ అవ్వడం. అంతకుమించి వేరే డెఫినేషన్ ఏమీ లేదు. నీదనుకుంటున్న బాడీ, నీదనుకుంటున్న ఆస్తి, నీదనుకుంటున్న కులము, నీదనుకుంటున్న బంధువులతో ఒక అబ్రప్షన్ ఏర్పడ్డది, ఒక కనెక్షన్ కట్ అయిపోయింది. ఇప్పుడు ఎన్లైటన్మెంట్ వాళ్ళు లీవ్ చేస్తే బాడీ అది తర్వాత సంగతి. మెలకువలు ఇప్పుడే ఆ కనెక్షన్ కట్ చేసుకుంటే ఇన్ ఏ వే యువర్ ఆల్రెడీ డెడ్. సో పెయిన్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది, ఫిజికల్ పెయిన్ ఉంటుంది. పెయిన్ అనే పదం సైకలాజికల్గా వాడడానికి వీల్లేదు. సో if it is a normal man, some accident, something happened, he has to leave the body. In what way he is going to suffer? What about the enlightened person? అతను మరణిస్తేనా? అతనికి ఏ పెయిన్ ఉండదు. పెయిన్ ఉండదంటే ఫిజికల్ పెయిన్ ఉంటుంది. సైకలాజికల్గా అటాచ్మెంట్ లేని కారణంగా హీ మే ట్రై టు కీప్ ఇట్ అలైవ్. ఒకవేళ సాధ్యం కాకపోతే హీ మే లీవ్. నో రిగ్రెట్స్. రిగ్రెట్ అస్సలు ఉండదు. ఎన్లైటన్మెంట్ అంటే నో రిగ్రెట్ ఫర్ ఎవర్. దే విల్ యాక్సెప్ట్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. అసలు అంత స్పేసే ఉండదు, రిగ్రెటే ఉండదు, యాక్సెప్టెన్స్ ఉండదు, ఏముండదు. యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్. ఇప్పుడు ఒక చీపురు పోతే నువ్వు ఎప్పుడన్నా ఒక 10 రోజులు బాధపడతావా? నువ్వు కొన్నప్పుడు తెలిసింది ఇది పోతే బాధపడాల్సిన అవసరం లేదని. అంటే ఆ కొనడంలోనే ఆ చీపురు, దాని ధర, దానికి ఉన్న వాల్యూ అంతా కలిపి నీకు ఒక సైకలాజికల్ అండర్స్టాండింగ్ ఏర్పడ్డది. మాటికి తలుచుకునేది ఏముండదు. నార్మల్ పర్సన్ అంత క్లారిటీ తెచ్చుకోవడంలోనే స్పిరిచువాలిటీ అంతా ఏదేది నీదనుకుంటున్నావో, ఎందుకు అనుకుంటున్నావు తెలుసుకోవడమే. అది లేకపోతే నీకు వచ్చిన నష్టం ఏందో చెక్ చేసుకోవడం. నిజానికి ఏ నష్టం ఉండదు. కానీ నీ ఐడెంటిటీ అంతా ఈ నా అన్న దాంతో ఏర్పడ్డది కాబట్టి ఈ ఐడెంటిటీ క్రైసిస్ వల్ల మనిషి దాన్ని పట్టుకుని వెళ్ళాడుతుంది. అంతకుమించి ఏమీ లేదు కారణం. ఇప్పుడు నా చేతిలో ఈ బాటిల్ ఉంది, ఇది నాది అనుకున్న బాటిల్ నా చేతుల్లో ఉంది, నాది కాకపోయినా నా చేతుల్లో ఉంది. నువ్వు అనుభవించడంలో నీకే ప్రాబ్లం రాదు. కొంచెమందికి ఈ ప్యాషన్స్ వాటి వల్లే కదండి కొత్త ఇన్వెన్షన్స్ అంతా వచ్చేది. అంటే ఇంత అంటే ఈ స్పిరిచువల్ పాత్ పట్టుకుంటే సంబంధం లేదు. అది అలాంటివన్నీ ఇన్వెన్షన్స్ రావు కదా. అట్లేం ఉండదు. నువ్వు ఏం చేసి నీకు ఎంత సాధ్యమో అది చేస్తావు. అంత ప్యాషన్. ఒక ఎన్లైటెడ్ మ్యాన్ సైంటిస్ట్ అయితే అతను సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, దీనికి ఏ సంబంధం లేదు. అంతే. ఇక్కడ విషయం నాదన్న భావన లేదు. నువ్వు ఏం చేస్తున్నావు అదే చేస్తావు. ఇంత కూడా మారదు వరకు. అంటే ఈ నేమ్ ఫేమ్లో వచ్చే వాటి ఇంత దానికంటే కూడా వీళ్ళు బెటర్గా చేస్తారంటారు. ఇలా చేయాలో అలా చేయబడుతుంది. బెటర్ ఉండదు, వరస్ట్ ఉండదు, గుడ్ ఉండదు, బ్యాడ్ ఉండదు. నీకు ఎంత సాధ్యమో అంత. ఇప్పుడు నీకు మాట్లాడుతున్నావు, నీ యొక్క హ్యాపీ డిస్పోజిషన్ నుంచి మాట్లాడుతున్నావు. నీకు ఎంత సాధ్యమో అట్లా మాట్లాడుతున్నావు. అది స్టేజ్ ఎక్కితే నీ గొంతు మారచ్చు. అక్కడ నువ్వు ప్రూవ్ చేయాలని ట్రై చేస్తున్నావు. ఒకవేళ నువ్వు ఎన్లైటన్ అయితే ఇప్పుడు ఎట్లా మాట్లాడుతావు? అమెరికన్ ఎంబసీలో నీకు ప్రెసిడెంట్తో మీటింగ్ అని ఎట్లే మాట్లాడుతావు. దేర్ ఈజ్ నో చేంజ్ ఇన్ యూ. పరిసరాలను బట్టి, వ్యక్తులను బట్టి నీ ప్రవర్తన ఏం మారదు. నువ్వు ఎక్కడున్నా ఇంటిగ్రేటెడ్గా ఉంటావు అంతే. యు ఆర్ ఆల్వేస్ పర్ఫెక్ట్ ఇన్ యువర్ ఓన్ వే. సో మీరు అన్నారు కదండి విట్నెస్ చేయడం వల్ల అంటే ఇది ఒక్క దానికైనా యూజ్, ఇట్ ఇంప్రూవ్స్ ఇన్ అదర్ వే కూడా. అంటే అసలు ఇంప్రూవ్మెంట్ ఏముండదు. ఓన్లీ విట్నెస్ నీ రియల్ సెల్ఫ్ నీకు పరిచయం అవుతుంది అంతే. ఇక్కడ విషయం మనం ఏదో చేస్తామని కాదు, మనం ఎంత చేయగలం అంత చేస్తే చాలు. విట్నెస్ చేస్తూ ఉంటే విట్నెస్కి దీనికి సంబంధం లేదు. విట్నెస్ అంటే ఏమిటి? మనం రకరకాల విషయాల్ని మన మైండ్ తీసుకుంటుంది, భయపడుతుంది. దానివల్ల ఏ ఉపయోగం లేదు. సో విట్నెస్ ఎక్కడ ఉపయోగపడుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నీదనుకున్నది ఒక ఫోన్ కింద పడ్డది అనుకో. ఫోన్ కింద పడ్డం వల్ల నీకు ఏ బాధ కలగదు ఇన్ జనరల్. ఎందుకంటే ఏ ఫోన్ కింద పడ్డా నువ్వు బాధపడతలేవు.
నీ ఫోన్ కింద పడితే నువ్వెందుకు బాధపడుతున్నావు నీది అనుకుంటున్నావు కాబట్టి ఈ ఫోన్ కింద పడ్డప్పుడు కలిగే బాధ వల్ల వచ్చే ఆలోచనలు ఉంటాయి. సో ఫస్ట్ టైం వాటికి రియాక్ట్ అవ్వకుండా నువ్వు వాటిని చూస్తున్నావు అన్నట్టు. సో విట్నెసింగ్ అంటే ఏం జరుగుతుందో కాదు, ఏం జరిగినా నీ మనసులో జరిగే సంవేదనని ఫస్ట్ టైం వితౌట్ రియాక్టింగ్ నువ్వు స్టేబుల్గా చూస్తున్నావు. ఫర్ ఎగ్జాంపుల్, దీనికి ఎగ్జాంపుల్, ఒక ఆమె వంట చేసుకుంటుంది, వాళ్ళ పాప అడిగింది చాక్లెట్ ఇవ్వమని. ఆమె నిర్ణయించుకుంది చాక్లెట్ ఇవ్వద్దని. అప్పుడు వాడు బట్టలు చింపుకుని ఆమె జస్ట్ చూస్తుంది అంతే, వాడు తలుపులు బద్దలు కొట్టినా చూస్తుంది. సో షీ ఈజ్ నాట్ రియాక్టింగ్ ఎట్ ఆల్. సో ఆ చూసేది స్టేబుల్ ఉందని తెలుస్తుంది, మిగతాదంతా ఎంత అలజడిలో ఉన్నప్పటికీ. అంటే వాళ్ళంతా నాగంతా కూడా వీళ్ళు టాలరేట్ చేస్తారు. టోలరేషన్ ఏముండదు అసలు. చూడ్డానికి ఉదాహరణకి మీ ఎదురుగా ఏదో చెత్త ఎత్తుతున్నారు, అసలు ఊరికి చూస్తారు అంతే. టోలరేషన్ ఎక్కడిది, సఫరింగ్ ఎక్కడిది? అంటే పిల్లలకి క్రాంకీ ఏ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను మీకు. ఆ పిల్లవాడి బదులు మైండ్ని పెట్టండి అక్కడ. ఒక్కసారి, ఇంతవరకు మనం బై బర్త్ ఎప్పుడు చేయలేదు ఇది. మనకు ఓన్లీ రెస్పాండ్ అవ్వడం తెలుసు, రియాక్ట్ అవ్వడం తెలుసు, మాటకి మాట అనడం తెలుసు, తీసుకోవడం తెలుసు, బాధపడడం తెలుసు, తలుచుకొని ఏడవడం తెలుసు. ఇదంతా అబద్ధం. కామ్గా ఉండాలి. చూడండి, ఇప్పుడు నీ ఫోనే కింద పడ్డప్పుడు నీకు ఇమ్మీడియట్గా వచ్చే ఆలోచనలు ఒక 10 ఉంటాయి. ఇమ్మీడియట్గా 10 రకాలుగా రెస్పాండ్ కూడా అవుతావు. నువ్వు రియాక్ట్ అవ్వకపో, నువ్వు చేయాల్సింది ఒక్కటే ఫోన్ రిపేర్ చేయించడం, అవునా కదా? అదొక్కటి చెయ్యి, మిగతాదంతా అబద్ధ పనే. అయ్యయ్యో ఫోన్ కింద పడిపోయింది, నా దరిద్రం చెయ్యి, ఎప్పుడు ఇంత ప్రతి శనివారం ఇట్లా అవుతుంది, ఇదంతా అనవసరమైన జార్గాన్. అదే నీ ఆందోళనకు కారణం. ఫోను పడిపోనవచ్చు, నువ్వు జస్ట్ అంతే ప్రసన్నమ్మగా దాన్ని మెకానిక్ షాప్లో ఇవ్వచ్చు, అక్కడే హాయిగా అంత ప్రశాంతంగా ఇంటికి తెచ్చుకోవచ్చు, తిరిగి వాడుకోవచ్చు. ఇట్లా ఫోన్ కింద పడకముందు నువ్వు ఎంత ప్రశాంతంగా ఉన్నావు, పడ్డప్పుడు అంతే ప్రశాంతంగా ఉన్నావు, మెకానిక్ షాప్లో అంతే ప్రశాంతంగా ఉన్నావు, ఇంటికి వచ్చిన అంతే. ఈ ప్రశాంతత అఖండంగా ఉందా లేదా? Undisturbed. If it is a lifeless thing, it will be like that. It is full of life. If it is a kid, then react అవ్వడమే లైఫ్లెస్. యు ఆర్ లూజింగ్ లైఫ్ ఇన్ రియాక్షన్స్. అది కాదండి. సో మీరు అన్డిస్టర్బ్డ్గా ఉన్నారు మీరు, బట్ మీ చుట్టూ ఇప్పుడు మా ఫాదర్ ఉండొచ్చు, మా వైఫ్ ఉండొచ్చు, వేరే వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు దే విల్ క్రియేట్ లైక్ ఏమైనా సరే స్పీక్ టు దెమ్, డోంట్ గెట్ డిస్టర్బ్ అవ్వడానికి ఏకైక కారణం నాది అనుకున్నది ఇట్ ఎట్లా చేస్తుంది అన్న ఆలోచన. మీకు ఇంత రిఫైన్మెంట్ వచ్చిందో లేకపోతే అంతా ఎంటర్టైన్మెంట్ తర్వాత, అదర్వైజ్ యువర్ ఇంటెలిజెన్స్ ఈస్ డూయింగ్ ఇట్. ఇంటెలిజెన్స్ కొన్ని విషయాల్లో పనిచేయచ్చు. ఈ కోర్ అండర్స్టాండింగ్ మనం కొంతసేపు సాధన చేసి చూడాలి, 1 సంవత్సరం గడవనివ్వాలి. అంటే హఠాత్తుగా నిర్ణయానికి రావద్దు. రకరకాల నేను రియాక్షన్ లెస్గా లైఫ్ అంతా ఉండమని చెప్తలేదు, బట్ రియాక్షన్ లెస్ని కూడా తెలుసుకొని ఉండాలి. అవసరమైతే యూ రియాక్ట్, అదర్వైజ్ యూ డోంట్ రియాక్ట్ ఆల్సో. ఈ 2 స్థితులు పరిచయం అయి ఉంటే చాలా బాగుంటుంది. నువ్వు అవసరం ప్రపంచంలో ఉన్నావు, పిల్లలు ఏదో చేశారు, అమ్మేదో అన్నది మాట్లాడు, నువ్వేం సాధువులాగా ఉండక్కర్లే, ఏమి పట్టినట్టు. కానీ అవసరమైతే హఠాత్తుగా నువ్వు ఏమి పట్టించుకోకుండా నువ్వు ప్రశాంతంగా ఉండగలవు. దీనివల్ల ఒక అల్టిమేట్ ఉపయోగం ఉంది. ఈ డే టు డే లైఫ్లో కాకుండా ఏదో ఒక రోజు నీ బాడీ నీ నుంచి పడిపోతుంది, అప్పుడు ఇది ఉపయోగపడుతుంది. అంటే నౌ యూ హ్యావ్ ది ఎబిలిటీ టు వాచ్, సీ. అదర్వైజ్ మనకు తెలియదు కానీ మన మైండ్ నిరంతరం పరిగెడుతూ ఉంటుంది, ప్రశ్నిస్తూ ఉంటుంది, ఆరాటపడుతూ ఉంటుంది, ఎగురుతూ ఉంటుంది, దుంకుతూ ఉంటుంది. దేన్ని చూసినా ఒక వ్యాఖ్య చేస్తూ ఉంటుంది, ఇన్నర్ వాయిస్ నడుస్తుంటుంది. మనకి ఇది బియాండ్గా ఇంకేదుందో తెలియదు అసలు. ఇట్ ఇస్ ఆల్వేస్ యాక్టివ్. ఒకసారి అది స్థిరంగా ఉంటే ఎట్లుంటుందో చూస్తే కూడా బాగుంటుంది ఒక్కసారి. సో నౌ దెన్ నథింగ్ విల్ బాదర్స్ యూ. నథింగ్ విల్ బాదర్ యూ. ఈదర్ యూ యాక్ట్ ఆర్ యూ డోంట్ యాక్ట్. బాదరింగ్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు? డిస్టర్బెన్స్ లేదు, డిస్ట్రాక్షన్ లేదు, బాదరింగ్ లేదు, సఫరింగ్ లేదు. యూ ఓన్లీ రెస్పాండ్.
మనకి ఎక్కడ హర్ట్ అవుతామంటే నీ గురించి నీకు ఒక ఇమేజ్ ఉంది, దాన్ని ఎవరన్నా ఏమనంటే కోపం వస్తుంది. బేసికల్లీ అక్కడ వస్తుంది ప్రాబ్లం. అసలు నీకు తర్వాత చింతగా ఎందుకు మారుతుంది? అందరి ముందు ఇట్లా అన్నాడు, అందరి ముందు ఇట్లా అన్నాడు. నీ గురించి నీకు ఇమేజ్ పడిపోయినప్పుడు ఇవే ఉండవు. ఇమేజ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇది నాది, ఇట్లాంటి 4,000 ఉన్నాయి నీకు, అవన్నీ కలిపి నీ ఇమేజే. నీ హెయిర్ బాగుంటుంది అని 100 మంది ఉన్నారు. నవ్ యూ టుక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. నవ్ ఆ థాట్ని నువ్వు ఇమేజ్గా మార్చుకున్నావు. ఇప్పుడు నువ్వు ఎక్కడ బయటికి వెళ్ళినా నీ స్పెషల్ ఫోకస్ అంతా హెయిర్ మీదకి వస్తుంది. ఇప్పుడు ఎవరన్నా ఒకరు నీ హెయిర్ బాగాలేదంటే నీ ఇమేజ్ డిస్ట్రాయ్ అవుతుంది. అక్కడి నుంచి ఆ వ్యక్తి మీద నీకు నెగిటివ్ థాట్ వస్తుంది. ఇది ఒక నిరంతర శృంఖల అన్నట్టు. ఇప్పుడు రమణ మహర్షి అనుకో, ఏ పర్సన్ హూ హ్యాస్ నో ఇమేజ్ అబౌట్ హిమ్సెల్ఫ్. నువ్వు అతన్ని ఏమంత గొప్ప చెప్పలేదంటే ఓకే, చాలా బాగా చెప్పారు, ఓకే. మీరు ఇలా బతకకూడదండి, ఓకే. అసలు మీరు అంత గొప్పవాళ్ళు లేరు, ఓకే. ఇమేజ్ లేదు. అది పీక్ కదా, అట్మోస్ట్ ఉన్నదే అది, సెరెనిటీ ఉన్నదే అది. ఖచ్చితంగా ఆ స్థితికి వస్తేనే మన జీవితం ప్రశాంతతలో ఉంటుంది. లేకపోతే ఏ సందర్భం అన్నా నిన్ను పరిచయం చేయొచ్చు. లైఫ్ బికమ్ అబ్సల్యూట్ కండిషనల్. ఇది వైరాగ్యం గానే కాదు, ఇందులో ఏ వైరాగ్యం లేదు. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏ వైరాగ్యం లేదు. ఇప్పుడు వైరాగ్యం అంటే అది వదులుకో, నేను ఏది వదులుకోమని చెప్పట్లేదు. బాటిల్ నీ చేతులనే పట్టుకో, నాదన్న తీసేసి వాడి చూడంటున్నా. నేను ఇంకా కొంచెం ముందుకెళ్ళి చెప్తా. ఒక అమ్మాయి కౌగులించుకున్న అబ్బాయిని ఆ థాట్ తీసేసి కౌగులించుకుంటే చాలా బాగుంటుంది. మనకు తెలియదు కాబట్టి మనం కొత్తగా ఆలోచిస్తున్నాం దీన్ని. 1 సంవత్సరం ఈ చిన్న విషయంలో ఎరుక కలిగి ఉన్నావు అనుకో, యూ విల్ బి సర్ప్రైజ్డ్. నీవు వదిలేసేది ఏమి ఉండదు. ఇప్పుడు ఏమున్నాయో అప్పుడు అవే ఉన్నాయి. ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నావు అప్పుడు అట్లే మాట్లాడుతున్నావు. చాలా అసలు ఉండదు. ఏదన్నా నువ్వు మాట్లాడితే ఇట్ ఈజ్ ఓన్లీ ఒక ప్రజెంట్ ఎక్స్పీరియన్స్గా, ప్రజెంట్ ఎక్స్ప్రెషన్గా ఉంటుంది అంతే. యూ మే స్క్రీమ్, యూ మే షౌట్, యూ మే హిట్ సంబడి ఆల్సో. అది ప్రజెంట్ ఏముండదు అసలు, జీరో. అది పట్టుకోవాలి, అది నీవే ఉంది ఆల్రెడీ. ఎన్లైటన్మెంట్ ఈజ్ ఆల్రెడీ దేర్ ఇన్ ఎవ్రీ వన్. యూ కెనాట్ క్రియేట్ ఇట్. దానికి అడ్డొచ్చే వాటిని క్లియర్ చేయాలి. ఇది ఎలా ఉందంటే, ఈ గదిలో స్పేస్ ఆల్రెడీ ఉంది, చెత్త తీసేయాలంతే. That's simple. Expectations. Even gurus have expectations. Both are in the same boat. కొందరు జాబ్ కోరుకుంటున్నారు, కొందరు జ్ఞానోదయం కోరుకుంటున్నారు, గురువు ఇంకేదో అందరు కోరుకునే బ్యాచ్. సో ఏది కోరుకోక అసలు జస్ట్ నిష్కామ కర్మ చేయని ఊరికే చెప్పలే. నువ్వు కోల్పోయేది ఏముండదు. ఇప్పుడు నేను చెప్పింది అర్థమైతే, నువ్వు మామూలు కంటే అబ్సల్యూట్లీ అప్పుడు అక్కడ ఏ పని ఉందో ఆ పని చేస్తావు. ఎందుకంటే నీకు ఈ పని చేయాలని లేదు కదా. నీ లక్ష్యం పడిపోతుంది. ఇమేజ్ పడిపోతే లక్ష్యం పడిపోతుంది, అంబిషన్ పడిపోతుంది, ప్యూర్ వర్క్ మిగులుతుంది. తెలుసుకున్న పాయింట్స్ వేరే వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి, అలాంటివి కూడా లేని సొసైటీలో ఉంటే అసలు ఎవరికి ఇప్పుడు నేను మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తలేను, మేము ఎడ్యుకేట్ అవుతున్నాం అంతే. సో మీకు చెప్పాలన్న స్ఫురణ ఉండదు. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. ఈరోజే నన్ను వ్యక్తులు కలవడం ఆగిపోతే నేను ఎప్పటికేమీ చెప్పాను. ఎగ్జాంపుల్ అవును, కొన్నేళ్ళు ఉంది అట్లా. ఎగ్జిస్టెన్స్. దెర్ ఇస్ నో బోర్డమ్. నన్ను చూసి జనాలకు బోర్ వచ్చింది తప్ప ఏమి లేదు. అంటే అంత ఎక్స్ట్రాడనరీ థింగ్ ఏమి లేదు నాలో కూడా. నువ్వు ఏ పనిలో ఉంటే ఆ పనిలో ఉంటావు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఎలా వస్తుంది, నేను ఓన్లీ ఈ పనే చేస్తా నిర్ణయించుకుంటే బోర్డం వస్తుంది. ఎందుకంటే ఆ పని లేనప్పుడు నువ్వు వేరే ఏ పని చేయడం లేదు కదా. నౌ యువర్ మైండ్ ఈజ్ ఫ్రీ. ఇట్ బికమ్స్ డెవిల్. అక్కడి నుంచి ఏదేదో ఆలోచిస్తుంది. ఇప్పుడు
ఎవ్రీ మినిట్ పని ఉందా లేదా సరిగ్గా చూడు. ఇన్ దిస్ వరల్డ్ వి హావ్ వర్క్ అనట్లే, అన్నీ ఉంటుంది అట్లా అనట్లే. ఎవ్రీ మినిట్ యూ కెన్ డూ సంథింగ్ మెడిటేటివ్లీ. సరిగ్గా చూడు. లైక్ ఫారెస్ట్ లో ఎక్కడుంటే అక్కడ మొక్క చచ్చిపోతే దానికి నీళ్లు వస్తా ఉంటాయి. ఎక్కడుంటే అక్కడ పని ఉంది. తినడానికి అసలు మనిషి ఏ పని చేయవలసిన అవసరం లేదు. టు సర్వైవ్, ఒకవేళ మనిషి సర్వైవ్ గురించి ఆలోచిస్తున్న వాడు మనిషే కాదు. మనిషి ఆలోచిస్తూ సర్వైవల్ ఎప్పుడో దాటాడు. వాడికి ఈగో సాటిస్ఫాక్షన్ కోసం పనిచేస్తున్నాడు. చిరంజీవికి అంత పెద్ద ఇల్లు ఎందుకు అబ్బా? 2 రూమ్ల ఇల్లు సరిపోదా? బికాజ్ హీఈస్ ఏ మెగా స్టార్. హీ హ్యాస్ అతనికంటూ ఒక ఐడెంటిటీ ఉంది. అతని ఐడెంటిటీని కాంప్లిమెంట్ చేసే ఒకనొక వ్యవస్థ అవసరాన్ని దానికోసం నిరంతరం కష్టపడుతూ ఉంటాను. నేను ప్రాపర్టీకి అగెనిస్ట్ అంటలేను. ఇప్పుడు నేను పెద్ద ప్యాలెస్ కొనుక్కున్నాను అనుకో, అట్లీస్ట్ 3 ఏనుగులన్నా పెంచుకోవాలి. నాకైతే అక్కర్లేదు. అంత పెద్ద ప్యాలెస్ నాకెందుకు? ఇప్పుడు జీవితకాలం ఒక 15 feet by 15 feet రూమ్ ఉంటే చాలు ఒక మనిషి. అట్లా అనుకుంటే మనం మైథలాజికల్ లార్డ్ కృష్ణ కూడా మీకు రాజ్యం వద్దని చెప్పట్లేదు కదా, పాండవులు కూడా. అది కాంటెక్స్టువల్, అది క్షత్రియులు, అది సందర్భం. అది మనకేదో ఒక అంటే ఈ భూమి మీద ఇన్ని రకాల మనస్తత్వాలు ఉంది అని చెప్పడానికి వచ్చిన ఒక ప్రజెంటేషన్ అది. ఈ క్షణంలో కూడా మన చుట్టూ దుర్యోధనులు ఉన్నారు, విభీషణులు ఉన్నారు, ద్రౌపదులు ఉన్నారు, కృష్ణుడు ఉన్నారు. గొడవ జరుగుతుంటే ఆపేటోడు కృష్ణుడు, పుల్లబెట్టేటోడు శకుని, అన్ని నాకే కావాలనుకుంటాడు దుర్యోధనుడు. అంత టాలెంట్ ఉన్నాడు, అవకాశం రానోడు ఏకలవ్యుడు. అందరు ఇక్కడ ఉన్నారు ఇప్పుడు. సో నాకు తెలిసి అదొక హ్యూమన్ మైండ్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, ఎన్ని మనస్తత్వాలు ఉన్నాయి అని చెప్పేటట్టు అన్ని క్యారెక్టర్స్ సృష్టించారనమాట. మధ్యవర్తులు ఇప్పుడు ఉన్నారు, గొడవ పడేవాడు ఇప్పుడు ఉన్నాడు, ఏడ్చేవాడు ఇప్పుడు ఉన్నాడు, పుల్ల పెట్టేవాడు ఉన్నాడు, నసబెట్టేవాడు ఉన్నాడు, శల్యుడు. అన్నీ ఉండి కూడా ఏదో బలహీనత ఉన్నవాడు ఉన్నాడు, మాయను చూసి మోసపోయేవాళ్ళు ఉన్నారు. అదే అంటాడు మై సన్, వై యూ లైక్ దుర్యోధన అంటే హీస్ అగైన్ వాట్ ఎవర్ హీ బిలీవ్స్ హీ స్టూడ్ ఫర్ ఇట్. అంటే గాడ్ ముందరుంటే భయపడతాను, గాడ్ ముందరున్నా కూడా ఫైట్ చేశారు కదా అంటాను. అట్లా లేదు, అక్కడ విషయం రాజుల కథ అది. ఓకే, ఇప్పుడు కేసీఆర్ ముందు కేసీఆర్ మనవాడు ఏమన్నా భయపడతాడా? ఊరుడు భయపడతాడు. ఇప్పుడు నరేంద్ర మోదీ ముందు నరేంద్ర మోదీ అన్న తమ్ముడు బామ్మర్ది ఎందుకు భయపడతాడు? దో హీజ్ ఎ ప్రైమ్ మినిస్టర్. ఒక రెస్పెక్ట్ ఉంటుంది, బట్ ఒక చనువు కూడా ఉంటుంది కదా, నాది అన్నది ఒకటి ఉంటుంది. మహాభారతంలో ఎక్కడన్నా కామన్ మ్యాన్ ఉన్నాడా? గొడ్లగాసేటోడు కామన్ మ్యాన్. వీళ్ళందరూ కూడా వాళ్ళ పేర్లేవి ప్రజలందరూ కామన్ మ్యాన్. ఇప్పుడు నేను 2 పేర్లు చెప్తా, చాలా మందికి ఆ పేర్లు ఎవరో కూడా తెలియదు. పాషి బలాకి. పాషి బలాకి దుర్యోధనుడు తమ్ముళ్ళు. అందులో 2. నేను మా ఫ్రెండ్ శాలివాహన ఒకసారి ఆ 100 పేర్లు చదివి, అరే ఇప్పటి నుంచి నువ్వు పాషి, నేను బలాకి. వాడు అడిగాడు వీళ్ళిద్దరు ఎందుకంటే మోస్ట్ ఇన్సిగ్నిఫికెంట్ పీపుల్ ఇన్ మహాభారతం. దుర్యోధనుడు 100 తమ్ముళ్ళు అని తెలుసు కానీ 100 తమ్ముళ్ళు ఎవరో తెలియదు. ఈ లోకంలో నీవు నేను అంతే ఉన్నామని తెలిసినా ఎవడు గుర్తిస్తలేడు. అట్లా కొన్ని సంవత్సరాలు ఏరా పాష అంటే ఏరా బలాకనే పిలుచుకున్నాం మేము. అందుకే కదా వీళ్ళు స్టార్డమ్ కోసం ఫైట్ చేశాడు అందరూ. దే వాంటెడ్ టు బి లైక్ దుర్యోధన, అలా ఉండాలి. సో నేను వీటిని ఎంజాయ్ చేస్తా, నేను అప్లై చేసుకుందాం. ఇది నా జీవితంలో మహాభారతం లేదు. నేను మహాభారతాన్ని విన్నాను, నేను మహాభారతం చదివాను, మహాభారతం నాలో లేదు. అంటే స్టాండ్స్ తీసుకోకుండా ఉంటారు. అంటే మహాభారతంలో బుద్ధుడే లేడు అసలు. దట్ ఈస్ నాట్ ద స్టోరీ ఆఫ్ ఎన్లైటన్మెంట్, దట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ రివెంజ్, దట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ స్ట్రాటజీ, దట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ కండిషనల్ పీస్. ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా మధ్యన సీజ్ ఆఫ్ ఫైర్ జరిగింది. అసలు యుద్ధమే లేకపోతే సీజ్ ఆఫ్ ఫైర్ ఎక్కడిది? ఇద్దరి మధ్యన ఎనిమిటీ లేకపోతే పీస్ ఎక్కడిది? వీళ్ళకండి అంటే
వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఎట్లా ఇప్పుడు పాకిస్తాన్ మిలిటెంట్స్ వాళ్ళ సంగతి వదిలే నీ దగ్గర అందుకే డీవియేషన్ నేను ఊరికి నువ్వు అన్నావు కాబట్టి చెప్తున్నా. మీకు వచ్చిన దేన్ని అంటే సింపుల్ ఏమి లేదు. ఇప్పుడు ఎవరు చెప్పేవాళ్ళు లేకుండా ఎట్లా వచ్చింది? చెప్పారు, ఎందుకు చెప్పలే? అట్లేం లేదు. చెప్పారు కదా, అమ్మ చెప్పినట్లేదు, ఇంట్లో వాళ్ళు చెప్పినట్లేదు. నేను ఇంట్లో వాళ్ళు చెప్పారనలే కదా, రకరకాల చోట్ల నేను ఎప్పుడో గుర్తించిన నా కుటుంబ సభ్యులు భూమి మీద అంతా ఉన్నారని. అట్లా సో ఇప్పుడు ఒక రియల్ ట్రాన్స్ఫర్మేషన్ ఒకవేళ బియాండ్ బుక్స్ అండ్ బియాండ్ థియరీ ఏంది వస్తుంది, నేనున్నంతే. దీంతో నాకు అవసరం ఉంది కాబట్టి దీన్ని ఉపయోగించుకుంటున్నా. ఇది నాదన్న భావన మాత్రం నాకు లేదు, ఇంతకు మించి నాకేం తెలియదు. ఇట్ సాల్వ్స్ ఒకటే 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 శారీ డాన్, ఒకే ట్యాబ్లెట్, 3 సమస్యలకు పరిష్కారం. ఇప్పుడు అమ్మ మైథిలి వీళ్ళు కనిపించుకున్నా అంటే హౌ యూ విల్ బి? అసలు నేను పట్టించుకోను. ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవ్రీ వన్ ఈజ్ నాకున్న పెద్ద కుటుంబంలో వాళ్ళు ఉన్నారు, బట్ దే ఆర్ వెరీ క్లోజ్ టు మీ. అటువంటిది ఏమి ఏ రోజు ఆ రోజే నా సంబంధం. కొంచెం కూడా ఏది బాధ వచ్చేది అసలు నాకు ఫ్రెండ్షిప్ లేదు ఎవరితో. ఇప్పుడు నాకు 25 ఏళ్ళ ఫ్రెండ్తో ఎట్లా మాట్లాడతానో మీతో అట్లే మాట్లాడుతున్నా. 25 ఏళ్ళ ఫ్రెండ్ అని ఎక్కువ మాట్లాడేది లేదు, ఇప్పుడే కలిసాడని మొహమాటము లేదు. ఏది ఉందో అది మాట్లాడుతున్నా, జస్ట్ ప్లెయిన్ స్పీకింగ్ అంతే. ఇలా ఎవరైనా ఉండొచ్చు, అలా ఉంటే కష్టం. మెయింటైన్ చేయాలి, ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయాలి. నువ్వు ఇప్పుడు నాకు మానసింగ్ కలిసినాను పోయి శ్మశాన వాటిక కాపరి, అదో ఇట్లా మాట్లాడతా. అప్పుడు కుక్క వస్తుంది, దాంతో కూడా మాట్లాడుతుంటే ఉన్నది ఇంతే. ఇది వాడలోనూ ఉందని గుర్తిస్తే సరిపోతుంది. సింప్లిసిటీ. నేను అదే చాలాసార్లు చెప్తా, ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా బెడ్రూమ్లో పోతే చెడ్డీ వేసుకోవాల్సింది. అది ఇచ్చినంత హాయి కోటి ఇవ్వదు. పోనీ నాకైతే ఇవ్వలే. అది మనం ఫిలాసఫికల్గా మాట్లాడుకున్నప్పుడు అంటే డే టు డే లైఫ్లో హౌ టు లివ్. మీరు అంటారు కదా మైండ్కి తెలిసిపోతుంది, బాడీ మైండ్ ఆ కోఆర్డినేషన్లోనే ఉంది హార్మోని అది అంటారు. అది ఎక్స్పీరియన్స్ అయినట్టుగా ఎట్లా తెలుస్తుందండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పీరియన్స్ అంటే ఏమిటి అనుకుంటున్నారు? మీరు అంటారు కదా ఒకవేళ అది మీరు ఒక ఎక్స్పీరియన్స్ అని నిన్న ఎవరో వచ్చి సో వీ షేర్ అవర్ ఎక్స్పీరియన్సెస్ ఎవ్రీ డే అండ్ వీ స్పీక్ ఫర్ అవర్స్ అనేది చెప్తారు. ఐ జస్ట్ ఆస్క్డ్ వన్ క్వశ్చన్, కుడ్ యూ డిఫైన్ వాట్ ఈస్ ఎక్స్పీరియన్స్? చెప్పలేకపోయా. ఎప్పుడేమో భాషలో మామూలుగా మీ గురించి అనుకుంటుంటాం మేము కూడా. ఇంట్లో తెలుగు యూజ్ చేయడానికి నాకు పదం యూజ్ నాకేం రైట్ ఉంటుందో మీకు అదే రైట్ ఉంటుంది. అంటే ఈ పదం ఇలా యూజ్ చేయకూడదు అనేసి, అంటే ఇక్కడ మనము ఏమైతే అనుభవిస్తామో అంటే భాషలో ప్రతి పదానికి ఒక బౌండరీ ఉంది, ఒక డెప్త్ ఉంది. బాడీ మైండ్ కోఆర్డినేషన్ అని చెప్తాను కదా, అది ఏమంటుంటుంది. ఈ క్షణం మీ బాడీ ఏం చేస్తుందో మీ మైండ్ దాంతో కలిసి ఉందా లేదా, దట్ ఈస్ కోఆర్డినేషన్. ఎగ్జాంపుల్, రియల్ కోఆర్డినేషన్లో ఏ శబ్దం ఉండదు. బండి కారు మంచిగా స్మూత్గా వెళ్తుందంటే తెలుసా, అన్ని వస్తువులు కోఆర్డినేట్ అయినాయి అని, ఏ శబ్దం లేదు చూడు. అది ఇప్పుడు ఆర్టీసీ బస్సులో పోతే గడగడ గడగడ పటపట పటపట అని ఎవడన్నా ఎక్కువ ఏదన్నా ఉన్నాడు అనుకో, కోఆర్డినేషన్ దెబ్బతిన్నే. కంప్లీట్ కోఆర్డినేషన్ ఉంటే రమణ మహర్షి ఉంటాడు, మౌనం ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది, అలజడి ఉండదు, కొహెరెన్స్ ఉంటుంది. తక్కువ పనుల్లో విషయాన్ని కన్వే కొహెరెన్స్ ఉంది కదా, పర్ఫెక్షన్ ఉంది. అది బై ప్రాక్టీస్ వస్తుంది. గుర్తిస్తే, ప్రాక్టీస్ చేస్తే రాదు. ఇది నువ్వు చెత్త తీసేస్తూ రా, ఏం చేస్తున్నావు దాంతోనే ఉంటుంది. సమస్య అంతా ఒక్కటే నేను గుర్తించింది, ప్రతి మనిషికి ఒక చిన్నప్పటి నుంచి ఒక అబద్ధాన్ని అంటగట్టారు. యాంబిషను, ప్యాషను, లక్ష్యం, ఇదంతా నాన్ సెన్స్. ఇది అలాంటివి ఏమి లేవు. ఊరికి బాగుంటుంది మైండ్కి ఒక మేత అది. అట్లా ఒక యాంబిషన్ ఉన్న పర్సన్ ఒకవేళ యాంబిషన్ని రీచ్ అయితే ఫైన్, లేకపోతే ఆ లైఫ్ డిస్ట్రాయ్ అయ్యే ప్రమాదం ఉంది. లైఫ్ వేస్ట్ అనిపిస్తుంది. బికాస్ నేను అనుకున్నాను, ఐ థాట్ ఆఫ్ బికమింగ్ అన్ ఐఏఎస్, ఐ కుడెంట్ మేక్ ఇట్. సో
ఇప్పుడు అతను టీచర్గా లేడు, ఇడ్లీ అమ్మలేడు, ఇంట్లో కిచెన్ పని చేయలేడు, భార్య కూరగాయలు అవన్నీ చేయొచ్చు. ఒకసారి అన్నారండి, అంటే ఒకళ్ళు బాధపడుతుంటారు, నాకు తెలుస్తుంది ఇది తీసేస్తే హెల్ బి ఫైన్ అని. అంటే ఏ పాయింట్ కైనా మీకు అట్లా తెలుస్తుంది. అంటే ఏమి అవి నాది అనుకుంటున్నాడు అనేది. నాది అనుకునే వాళ్ళు ఉంటారు, కొందరు కంపారిజన్లో సఫర్ అయ్యేవాడు ఉంటాడు, వాడు నాది అనుకోడు. వాడు ఎక్కువ దుఃఖం పడేది దీనికి అనేది అర్థమవుతుంది. తెలుస్తుంది. అంటే కొన్నిసార్లు చూడగానే తెలుస్తుంది, కొన్నిసార్లు కొంచెం టైం పట్టవచ్చు. దేని మీద మరి ఒకవేళ నేను సలహా ఇవ్వాలంటే ఊరికి ఏది చెప్పను. జనరల్గా ఇప్పుడు నాది అన్నది లేకపోతే అందరం బాగుంటామని ఒక స్పెసిఫిక్గా ఇట్స్ జనరల్. అట్లా కాకుండా ఒక పర్టికులర్ పర్సన్ ఒక సమస్యతో బాధపడుతూ వచ్చినప్పుడు నేను ఊరికి ఏ సలహా ఇవ్వను, చూస్తాను చాలాసేపు. అనిపించినప్పుడు ఒక్కటి ఉంది చేయగలుగుతావా ఆలోచించి చెప్పు. అట్లీస్ట్ ఒక 3 days చేసి చూడు. డోంట్ ట్రస్ట్ మీ, ట్రస్ట్ యువర్ సెల్ఫ్. సరే అన్నాడు అనుకో, నేను దాన్ని కూర్చోబెట్టి డీటెయిల్డ్గా చెప్తాను. మొన్న బాలు ఉన్నాడు, అంటే హరిపురంలో ఓ చెరువు కట్ట మీద నడుస్తున్నాం, ఒక వ్యక్తి వచ్చాడు, ఒక ఇష్యూ చెప్పాడు. అజ్జు బిగ్ ప్రాబ్లం, ఇయర్స్ గడిచిపోతుంది, బట్ ఈజ్ అనేబుల్ టు ఫైండ్. నేను ఒక కపుల్ ఆఫ్ మినిట్స్ గ్యాప్ తీసుకొని ఒక చెట్టు దగ్గర ఆపి ఒక 2 మాటలు చెప్పా. హీ జస్ట్ అండర్స్టూడ్ వాట్ ఐ మీంట్. డెత్ ఆయన తలుచుకోగానే ప్యానిక్ అయిపోతుంది బాడీ. అతను మిగతా అంత బాగానే ఉన్నాడు. ఓ చిన్న ఇలా చూడు ఒకసారి, దీన్ని రీవిజిట్. అతను ఎక్కడ సర్ప్రైజ్ అయ్యాడు. నెక్స్ట్ టైం ఆ ఫియర్ రావద్దు అనుకోకు, ఇప్పుడే నా సమక్షంలో చెప్పు, లెట్ ద ఫియర్ కమ్ సో దట్ యూ కెన్ డూ సంథింగ్ అబౌట్ ఇట్. యూ కెనాట్ స్టాప్. అది రాకుండా నువ్వు ఆపలేవు, బట్ అది వచ్చినప్పుడు ఏం చేయాలి, అది నీ చేతులు ఉంది. అది అతనికి చెప్పలే, అట్లా అతనికి ఏదో చెప్పాను. నేను చెప్తున్నది ఎవ్రీ ప్రాబ్లమ్ హ్యాస్ ఎ సొల్యూషన్. రకరకాల కారణాలు ఉన్నాయి దానికి. మనకు చిన్నప్పటి నుంచి మన మైండ్ మనకు తెలియదు, కానీ దేర్ ఆర్ సో మెనీ ఇన్హిబిషన్స్ ఉన్నాయి, ప్రిజుడిసెస్ ఉన్నాయి, ధారణలు ఉన్నాయి, భయాలు ఉన్నాయి, కాంప్లెక్సెస్ ఉన్నాయి. దాంతోపాటు ఫ్యామిలీకి సంబంధించిన కలెక్టివ్ కాంప్లెక్సెస్ ఉంటాయి, కులానికి సంబంధించిన కలెక్టివ్ మా రెడ్డి కాబట్టి మా ఓడే, ఇదంతా మాయనే, అబద్ధం. అది కొంత ఎక్కువ కాలం ఊరికి అన్ని పనులు చేసుకుంటూ ఏ పని వదలకుండా, ఏ వైరాగ్యం వద్దు, త్యాగం వద్దు. నువ్వు ఇలా విట్నెస్ చేస్తున్నావు చెప్పనక్కర్లేదు ఎవరికి, నీకు తెలుస్తుంది. సో నీకు రాను నీకు తెలుస్తుంది. యూ జస్ట్ ఇంటర్ఫియర్, నువ్వు జస్ట్ ఊరికే ఉండు. అది ఎక్కువసేపు జర్నీ చేయలేదు. ఇట్ నీడ్స్ సమ్ ఫ్యూల్ కావాలి దానికి. థాట్కి ఇంకో థాట్ కలిసి ఒక తాడైనట్టు ఒక కాంటెక్స్ట్, ఒక ఫిలాసఫీ అంటే ఏంది, కాంబినేషన్ ఆఫ్ 100 thoughts. దే విల్ బి ఎఫెక్టెడ్ బై. ఫస్ట్ నెగిటివ్గా ఉంటుంది, తర్వాత న్యూట్రల్గా ఉంటుంది, తర్వాత పాజిటివ్గా ఉంటుంది, తర్వాత డివైన్ అంటారు, తర్వాత మామూలు కాదంటారు. ఏముండదు. ఇప్పుడు ఇలా ఉంది, నేను ఎప్పుడు ఇట్లనే ఉన్నా, కానీ ఎప్పుడు నా చుట్టూ ఇట్లా లేదు, ఎప్పుడు ఇట్లా లేదు. క్లారిటీ ఒక్క క్షణంలోనే వస్తుంది. దాన్ని ఆచరిస్తూ నీకు కొన్ని విషయాలు తెలుస్తాయి. అక్కడి నుంచి నీకు కొన్ని చిన్న చిన్న ప్రశ్నలు పుట్టవచ్చు. అక్కడి నుంచి నీ హోల్ ఏమంటారు, సైకలాజికల్గా ఒక ఎటర్నల్ సెటిల్మెంట్ అనేది నీకు తెలుస్తుంది. ఎగ్జాంపుల్, నువ్వు ప్రశాంతంగా ఉన్నప్పుడు తెలుస్తుంది కదా హౌ యువర్ మైండ్ ఈజ్. ఒకవేళ నువ్వు అటెన్షన్ పే చేస్తే, అంటే ఏ అలజడి ఉండదు. వెన్ యూఆర్ విత్ సంబడి, అంటే నీకు ఎవరు నచ్చిన వ్యక్తి సమక్షంలో ఉన్నావు అనుకో, వచ్చిన ట్రాంక్విలిటీ ఉంటుంది. అదే లైఫ్ అంత ఉంటే ఎట్లుంటుంది ఒకసారి చూడు. సిచ్యువేషన్ ఉంటే రెస్పాండ్ అవ్వు, డోంట్ థింక్ అబౌట్ ఇట్. థింకింగ్ ఈజ్ నాట్ నెసెసరీ.
టూ మచ్ థింకింగ్. ఇప్పుడు ఇది బాటిల్ పగిలిపోతే ఎలా అతుకు పెట్టాలని చోటి థింకింగ్ ఉంది, కానీ ఈ బాటిల్ ఎట్లా పగిలిపోయింది అనే థింకింగ్ అనవసరం కదా. చెప్పేది కొన్నిట్లో బాగుంటుంది, అన్నిట్లో ఫ్లడ్స్ వచ్చి ఇల్లు మునిగిపోయినా అది నీ ఇల్లు మునిగిపోతే నువ్వు ఆలోచిద్దు. నువ్వు ఏదైనా బాధపడడం వల్ల అయితే ఇల్లు నిలబడదు. అందుకని బాధకి వ్యాలిడిటీ లేదు లైఫ్లో. ఓన్లీ యాక్షన్, యాక్షన్. రిలవెంట్ యాక్షన్. మంచి అవకాశం వచ్చింది, మళ్ళీ ఇల్లు కట్టుకో. అంటే ప్రతి దాంట్లోనూ నువ్వు అర్థం చేసుకుంటే జీవితం ఉంది. లేదా అక్కడి నుంచి నువ్వు అనుకున్నట్టు జరగలేదు కాబట్టి, నీ విలికి అగెనిస్ట్గా జరిగింది కాబట్టి సఫరింగ్ స్టార్ట్ అవుతుంది. సందర్భం బట్టి తెలుస్తుంది. నిన్ననే మీరు ఏం జరిగినా ఏం పట్టించుకోరా? ఏం పట్టించుకోను. ఇప్పుడు దౌడకెట్టి కొడితే నువ్వు కొట్టి చూడు ఒకసారి, కొట్టలేకపోయారు అసలు. అంటే నేను అంటున్నా, నీ మీద గ్రజ్జే ఉండదు. నేను ఒక 2 బీకొచ్చు, కానీ జీవితంలో దాని గురించి ఆలోచించను అంటున్నా అంతే. ఆ సందర్భానికి ఇప్పుడు దోమ వస్తే కొట్టావు, ఏమి చేయనండి కాదు, దీని గురించి చర్చోపచర్చలు, తర్వాత ఆలోచనలు, సమారాధనలు, లేకపోతే ఇది మంచి పనా చెడ్డ పనా, ఏ వేళతో చంపవలసిందే, ఇదంతా ఏముండదు. ఈ జార్గాన్ లేదు. సందర్భం ఉంది, నువ్వు చేసే పని ఉంది, అక్కడితో ఎండ్ అయిపోయింది. అలాంటివి ఏం లేవు. ఉన్నాయి అనుకుంటే ఉన్నాయి, దానికి తాయెత్తులు ఉన్నాయి, ఒక అడుకుంటే అయిపోతుంది. ఉన్నాయి అనుకుంటే ఉన్నాయి, నేను లేవని ఎట్లా చెప్తా? నాలో లేవు. ఇది ఎలా ఉందంటే, నా చుట్టూ సమస్యలు ఉన్నాయి, నాకు సమస్యలు లేవు. ఇది ఎట్లా డాక్టర్ చెప్పవచ్చు? చుట్టూ అనారోగ్యం ఉంది, డాక్టర్లు లేదు, చూడొచ్చు దాన్ని. దాన్ని బాగు చేయడానికి నువ్వు ప్రశాంతంగా ప్రయత్నించడంలో ఏ తప్పు లేదు. నీ శరీరానికి ఉన్న పటుత్వాన్ని, అందాన్ని కాపాడుకోవడానికి నువ్వు నిరంతరం ప్రయత్నం చేయి. కానీ అది దాంతో అటాచ్మెంట్ వద్దని చెప్పారు అంతే. దాన్ని కేర్ తీసుకోవద్దని ఎప్పుడు చెప్పాలి. టేక్ కేర్ ఆఫ్ ఇట్. కానీ కేర్ తీసుకోవడానికి కారణం అటాచ్మెంట్ అయితే సఫరింగ్ తప్పదు. ఎందుకంటే ఖచ్చితంగా మా రీసెంట్గా ఒక ఫ్రెండ్ వాళ్ళ మొబైల్ చూస్తుంటే కొన్ని ఫొటోస్ చూస్తే ఆమె ఒక మాట అన్నది, ఒకప్పుడు నిద్రలేసి ఫోటో దిగిన, సెల్ఫీ దిగిన బాగా వచ్చేది, ఇప్పుడు 3 hours మేకప్ వేసుకున్నా ఏదో లోపం కనిపిస్తున్నది. అంటే ఏదో జాడుతుంది లోపల. ఒకప్పుడు సహజంగా నిలబడ్డది, ఇప్పుడు నిలబెట్టాల్సి వస్తుంది. అంటే కాకుండా ఏమంటే ఏజింగ్ విత్ గ్రేస్ అంటారు చూసినావా? యూ హ్యావ్ యాక్సెప్టెడ్, ఎస్ దిస్ ఇస్ ద బాడీ. ఎవరు అన్నారు ఈ మధ్య కాస్త చేతులు లూజ్ అవును, అలా అవుతుంది. ఇంకా ఆ చిన్న మాటలో నీ స్టెబిలిటీ ఉంది, ఎదుటి వ్యక్తి తెలుసు, అనవసరం అయ్యో అవును ఇది చింత పట్టుకుంటుంది. వాడు ఓంగనే వీడు దరిద్రం ఎప్పుడు పోతున్నా, ఏమైనా చేతికి ఏమైనా చేద్దామా అనిపిస్తుంది. నువ్వేం చేసినా నిలబడదు. ఇప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు ఆ బయట విషయాల గురించి ఎక్కువ ఎవరు ఏమన్నా చెప్పుకొని యూ డోంట్ రెస్పాండ్. మనం వేరే వాళ్ళని నియంత్రించనే వద్దు అసలు. చుట్టుపక్కల ఒకరు వచ్చి గంట సేపు చెమ్మచెక్కాడు, మీకు క్లారిటీ తెచ్చిన వచ్చి విట్నెసింగ్ ఒకటి నాది అన్నది తీసేసిన అన్నిట్లో. అంటే మీకు హెల్త్ పాడైనా కూడా యూ డూ వాట్ ఎవర్ ఇస్ అంతే అంతే అంతే. ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారు దాన్ని. అసలు దాని గురించి ఒక మామూలుగా చెప్తారు కదా, ఏదైనా ఇక్కడ పెయిన్ వస్తే అది చూస్తూ ఉంటే కూడా ఇంకా తొందర తగ్గుతుంది. యాక్చువల్లీ నీ ఇంటర్ఫియరెన్స్ వల్ల ఎక్కువ లేట్ అవుతుంది. ఏం భయపడుతున్నట్లాగే ఉంటారు, అసలు భయం లేదు. అర్థం చేసుకోవాలి. నువ్వు ఇలాగ భయపడ్డా పీక్తో భయపడకపోయినా పీక్తో మళ్ళీ దాంతో మళ్ళీ భయపడుతూ పోవడం ఎందుకు? వర్తమానంలో ఫియర్ వస్తుందేమో. ఫర్ ఎగ్జాంపుల్ హఠాత్ ఒక పెద్ద బాంబు పేలింది, చిన్న షాక్ రావచ్చు. బట్ ఎంబటే చూడడం ఉంది, తెలుసుకోవడం ఉంది, అర్థం చేసుకోవడం, ముందుకు వెళ్ళిపోవడం ఉంది. ఫియర్ వర్తమానంలో వస్తే ఐఎమ్ ఫైన్. అంటే గతంలో జరిగిన దానికి ఇప్పుడు భయపడడం అనేది ఇట్స్ నాట్ కరెక్ట్. చాలామంది ఫియర్ అనేది ఒక 4-5 విషయాలనే వస్తుంది. బంగారం అందరికి ఇచ్చేసి ఫియర్ వెళ్ళిపోతుంది ఒకటి. సో హెల్త్ గురించి ఫియర్ అక్కర్లే, అవేర్నెస్ ఉండాలి. ఎక్కువ శాతం నిజంగా కొంచెం ఫియర్ ఉండదగ్గదంటే మరణ భయమే ఎవరికైనా.
ఇప్పుడు హెల్త్ అనేది కాదు, మరణం అనేది మెయిన్ పాయింట్. చచ్చిపోతానేమో అని కళ్ళ ముందు చచ్చిపోయారు చాలామంది. నువ్వు అవసరమైతే 150 ఏళ్ళు ఉండు భూమి మీద, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నేనైతే ఉందాం అనుకుంటున్నావు 130-140 సంవత్సరాలు. అలాగే నేనేం ప్రత్యేకంగా ఏం కేర్ తీసుకోవట్లేదు. కానీ చనిపోతామని తెలియడము వల్లనే మనం ఇంకా హ్యాపీగా ఉండగలుగుతున్నాం అని నాకు అనిపిస్తుంది. అంటే చనిపోయే వాళ్ళము అని మనకు ముందే తెలిసిన ఫియర్ వస్తుంది అన్న. అంటే ఇప్పుడు నావి అన్నవి ఎంత ఎక్కువైతే అంత ఫియర్ అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ వదిలేసిపోవాలి కదా. ఎలాగో తీసుకెళ్ళాం కదా మనం, ఎలాగో చనిపోయే వాళ్ళమే, ఎందుకు ఇంత వెనకేసుకోవడం అదంతా అనేసి ఈజీనెస్ వస్తుంది. కానీ చేయాలంటున్నా. నువ్వు అన్నీ తీసుకోబ్బా, నాదనుకోకంతే. ఇదొక్కటి సంవత్సరం బట్టని టు గెట్ ద రైట్ అండర్స్టాండ్. నెక్స్ట్ పోతూనే ఒక పెన్ను కొనుక్కో. పైసలకు పెన్ను వచ్చింది, నీది కాదనుకో అంతే. ఎవరికి చెప్పకు. ఆ పెన్నుని చాలా గౌరవంగా వాడుకో. అలా రిఫిల్ అయిపోతే వేయించుకో. కొంద రోజు ఎట్లుందో 100 రోజు అట్లే ఉంటట్టు చూడు. బీ అవేర్. ఎలా చచ్చిపోతుంది కదా అని దాన్ని నెగ్లెక్ట్ చేయకు. మీరు అంటారు కదా ఆనందంలో నుంచే చేస్తున్నాను, ఆనందం కోసం కాదు. ఆనందంలో నుంచి అనేది ఎవ్రీడే ఉంటుంది. ఎవ్రీ క్షణం ఆనందం నీ మూల స్థితి. ఆనందానికి నవ్వుకే సంబంధం లేదు. మీరు అన్నారు ఎక్సెసీ అది నాట్ ఏ ఫర్ ఎవర్ స్టేట్, బట్ ఆనందం ఎప్పటికీ. బయట నుంచి ఏది కోరుకోకుండా ఉన్నప్పుడు ఆనందం ఎస్టాబ్లిష్ అవుతుంది నీ లోపల. ఒక రకమైన న్యాచురల్ కంటెంట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా వస్తే ఇది ఉంది, యూ హ్యావ్ జస్ట్ యాక్సెప్టెడ్ ఇట్. అక్కడ ఉంది అది. అరే ఇది ఉందా, వేరేది లేదా, స్టార్ట్ అయింది. ఇంటికి వచ్చావు, ఇట్లా కంచం పెట్టారు, అందులో ఇంత పప్పు కూరేసారు, యూ జస్ట్ తిని పెట్టేసుకున్నావు. అక్కడ ఉంది ఆనందం. అంటే మైండ్ ఇంటర్ఫియర్ అవ్వట్లేదు. అట్లా కాకుండా తిరిగి వస్తే ఇదేంది ఇట్లా చేసి పెట్టరు, నువ్వు పోగొడుతున్నావు దాన్ని. ప్రతి మాటకి ఒక్కొక్క అడుగు దూరం పోతా ఉంటావు. పిల్లలు ఆనందంగా ఎందుకుంటారు తెలుసా? అంగీకరించడం వల్ల. నువ్వు ఏ బట్టలు వేసుకుంటారు, చాక్లెట్ ఇస్తే తింటారు. మానసిక సంఘర్షణ లేదు. మరి అల్లరి లేదా, బోళ్ళంతుంది. ఏడుపు లేదా, బోళ్ళంతుంది. కానీ ఆ ఏడుపుకి వర్తమానమే కారణం తప్ప గతంలో జరిగిన సంఘటనలు కాదు. తలుచుకొని బాధపడడం చెయ్యరు పిల్లలు. తలంపే లేదు. వర్తమానంలో అవసరమైతే వాడు బట్టలు చింపేసుకుంటాడు. మా బంధువు వాళ్ళ పిల్లవాడు ఒక టైంలో హీ బికేమ్ ఎక్స్ట్రీమ్లీ క్రాంకీ. ఎక్స్ట్రీమ్లీ అంటే అసలు మనం భరించలేనంత క్రాంకీనెస్. సో ఆ తర్వాత వాడు చాక్లెట్ అని కావాలి వాడికి. వాడు హఠాత్తుగా స్టార్ట్ చేస్తాడు, మమ్మీ చాక్లెట్ కావాలి, నాకు ఇప్పుడే కావాలి. అసలు ఎన్ని పనులు ఉందో వాడికి వచ్చి ఇప్పియాలి. తర్వాత వాడు కనుక ఇప్పలేదనుకో గట్టిగా అరిచి ఆ చేతిలో ఉన్న వస్తువులు కిందేసి రోడ్డు మీద పోయి ఇట్లా బట్టలు గుండెలు ఇప్పేసి ఏముండదు. వాడికి చేతులకు ఏమైనా తగులుతాయి అంటే తీసేస్తారు దూరం. వాడు దెబ్బలు దాక్కుండా చూస్తాం అంతే. ఎంతసేపు ఏడుస్తాడు. నువ్వు నీ ఇచ్చే రెస్పాన్సే వాడు అల్లరి. ఎగ్జాంపుల్, ఏదో జరిగింది, నువ్వు ఏడుస్తున్నావు, ఓదార్చి వాడు లేకపోతే ఎంత ఏడు వల్ల అంత ఏడిచి ఆపేస్తావు. ఓదార్చి వాడు వచ్చాడు నీ లైఫ్లోకి, ఏడుస్తూనే ఉంటావు. వారం తర్వాత కూడా హఠాత్తుగా టీవీ చూస్తుంటారు ఇట్లా, దూరం నుంచి అత్తమ్మ వచ్చింది స్టార్ట్, అత్తమ్మ ఏడ్స్. మా అమ్మమ్మ చచ్చిపోయినప్పుడు నేను లేను, యుఎస్లో ఉన్నా. సో అందరు కూర్చొని అదే 11 రోజుల కార్యక్రమాలు అయిపోయిన తర్వాత పత్తాలు ఆడుతున్నారు, టీవీ చూస్తున్నారు. ఇంకోటి, చచ్చిపోయింది ముస్లాం అనుకో పెద్ద కేర్ చేయరు. మనకు అటువంటి ఒక రియలైజేషన్ ఉంది. చిన్నపిల్లైనా కేర్ చేయరు. కొంచెం యవ్వనంగా ఉన్నప్పుడు చచ్చిపోతేనే వీడితో ఇంకా రాబడి వచ్చేది ఉంది. ఇట్లాంటివన్నీ అంటే పుట్టుకుంది అంటే చాలా ఇన్వెస్ట్ చేసాము, ఏమి రాకుండా పోయాడు. అయితే నేను లోపలికి వచ్చాను, మా అత్త వీళ్ళందరూ వచ్చి నా వైపు చూసి ఇట్లా లేవనికి వచ్చారు. నేను నాకు ఏడ్చే ఆసక్తి లేదు అసలు. మీరు ఏం చేస్తారో అదే కంటిన్యూ చేయండి అని చెప్పి నేను చెప్పి బాత్రూంలోకి వెళ్ళిపోయాను. అసలు వాళ్ళ ఫేసెస్ చూడలేదు 2 days, ఎవరి ఫేస్ చూడలేదు.
ఇట్లా గోడ దిక్కు మళ్ళీ హాయిగా బుక్ రాసుకుంటూ వాళ్ళు చూసి 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 రిలాక్స్ అయిపోయింది. అది మీ నేచురల్ ఇది కాబట్టి. అంటే నేను ఫస్ట్ నుంచే నేను ప్రయోగమే చేసిన తప్ప ఆలోచిస్తూ కూర్చోలే. నాకు ఒక టైంలో అనిపించింది మెల్లగా నడవాలని, నడిచేసిన అంతే. ఎవరెవరో ఏమో అడిగారు ఎందుకు ఇంత మెల్లగా నడుస్తున్నావు అంటే జస్ట్ ఇమాజిన్ రోడ్డు మీద చాలా మెల్లగా నడిచేవాడిని. బైక్లు ఆపుకొని మరీ అడుగుతుండే ఏమైంది, ఊరికైనా మెల్లగా నడుస్తుంది, ఊరు నడవచ్చు. అంటే మీకు అసలు అంటే నాకు అనిపిస్తే చేసిన తప్ప ఆలోచించలేదు నేను ఎక్కువ. ఇప్పుడు నాకు బుక్ రాయాలనిపించింది, రాస్తే జనాలు ఏమనుకుంటారంటే అయిపోతుంది. నాకు రాయడం వస్తుందో రాదో అంటే అయిపోతుంది. రాసిన ప్రింటింగ్ డబ్బులు ఎవరు ఇస్తారంటే అయిపోతుంది. పోనీ ప్రింట్ అయినా ఎవరు కొనకపోతే అయిపోతుంది. ఇప్పటికీ అసలు ఇంత ఆలోచించలేదు నేను. నాకు రాయాలనిపించింది, రాయాలంటే పెన్ను ఉండాలి, పేపర్ ఉండాలి, అంతే, సింపుల్ అంతే. నేను అక్కడ మొదలు పెడితే ఏదైనా. ఇప్పుడు నాకు ఇక పూల పార్కే ఎగ్జాంపుల్. మొక్క అది నాది కాదు, మొక్క నాటాలనిపించింది, పోయి నాటిన అంతే. పోయి ఎవరిని అడగలే. ఇప్పుడు చూడిపోయి ఎన్ని మొక్కలు ఉందేయో, ఎవరెవరో నాటుతున్నారు. ఇప్పటికి నాది కాదు అది. బ్యూటీ అది. నాదన్నది లేకపోతే మొత్తం నీదే. నీదనుకో, నీ ఇంటినే వండుకోవాలి. ఏది లేదంటే ఎక్కడనో వండుకోవచ్చు. ఇవాళ ప్యాలెస్, రేపు రోడ్డు, ఎల్లుండి మ్యాన్షన్, అదొక టెంపుల్. జస్ట్ ఎంజాయ్ వాట్స్ ఎవర్ యూ హ్యావ్. డోంట్ ఓన్ ఎనీథింగ్. సొంతం చేసుకున్నదే బాధిస్తుంది, మరణం బాధిస్తలేదు. నా అన్నది మరణించినందుకు బాధ అవుతుంది. మొన్ననే ఒక కాన్వర్జేషన్ వచ్చింది. మన ఇంట్లో పుట్ట పుట్ట చంపుతుంది దోమలు, ఏ బాధపడతలేరు. జస్ట్ ఇమాజిన్ ఒక దోమను పెంచుకో, ఇప్పుడు అది జస్తే బాధేస్తుంది. పెట్ మా దోమ మళ్ళీ చచ్చిపోయిందని బాధ. ఎన్నో కుక్కలు చస్తాయి, నీ కుక్క చచ్చిపోకూడదు. నీ హోల్ తాపత్రయం అది. యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ లైఫ్, యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఐ. అది ఒప్పుకో. మీరు ఇది కూడా కొంచెం క్లారిటీ తెచ్చారు అందరికంటే. ఏదో మెడిటేషన్ చేస్తే ఇంకొక లెవెల్ వస్తుంది, అవంతా ఏం లేదు. అన్ని లెవెల్స్ నిలబట్టం అయితే ఏ లెవెల్స్ లేవు. అదంతా ఎదుటి వ్యక్తిని ఎంగేజ్ చేయడానికి. బట్ వాళ్ళు ఏదో దాంట్లో కూడా ఒక అంటే ఎక్స్పీరియన్స్ అయినట్టు ఫీల్ అవుతారు కదండి. నువ్వు ఏదైనా ఎక్స్పీరియన్స్ అవ్వడానికి ఏదో చేయడం ఎందుకు? కరెంట్ బొక్కలు పెట్టు. ఇప్పుడే నీకు కుండల్ని అయినప్పుడు ఎట్లయితే దానికి 100 రెట్ల షాక్ తగులుతుంది. ఎక్స్పీరియన్స్ అనే దాన్ని బేసికల్గా ఎక్స్పీరియన్స్ ఒక మూలార్థం ఏంటంటే కొన్ని అనుభవాలు వస్తాయి పోతాయి, దాన్ని మనం ఎక్స్పీరియన్స్ అనకూడదు. ఒకసారి వచ్చి ఎప్పటికి పోలే, దట్ బికేమ్ యువర్ జీవన విధానం. అంటే కొంతమందికి 100 స్టెప్స్ ఉన్నాయనుకోండి, మీకు 99 స్టెప్ మీకు అర్థమవుతుంది జస్ట్ బై సీయింగ్ ఇట్. ఒక్క మాట అలాంటిది ఏమీ లేదు. మనం థియరీ విషయంలో ఎగ్జాంపుల్ భగవద్గీతను అర్థం చేసుకునే విషయం, దాన్ని బైహార్ట్ చేసే విషయం, దాని గురించి ఒక వ్యాఖ్య రాయాలంటే మీది వర్తిస్తుంది. అసలు నాది అన్నది వదిలే అన్న దాంట్లో అసలు స్టెప్సే లేవు. 1 లైన్ స్టేట్మెంట్. ఇప్పుడు నేనున్నాను, చిన్నప్పటి నుంచి నాకు ప్రతి ఒక్కటి ఏది ధర్మంగా అనిపిస్తుందో అదే చేశాను నేను. ధర్మం నిర్వచించు. ధర్మం అంటే వేరే వాళ్ళకి ఎవరికి ఇబ్బందికరంగా లేకుండా, ఐ మీన్ ఎవరు నీ చేసే పని వల్ల ఎవరు ఇబ్బంది పడరు, అందరికీ సమన్యాయంగా అనిపిస్తుంది. అవును. ఇంకొకటి, ఇప్పుడు నాదన్న వదిలేసుకుంటే నువ్వు కూడా ఇబ్బంది పడవు. అల్టిమేట్ ధర్మం అది కరెక్ట్. సో ఇప్పుడు నేను చెప్తున్న దాంట్లో ఏ స్టెప్స్ లేవు, ఏ సాధన లేదు. ఐఎమ్ విత్ నిసర్గదత్త మహారాజ్ అండ్ ఐఎమ్ విత్ రమణ మహర్షి. సాధనకు అతీతం ఆధ్యాత్మికత. బాడీ ఇన్వాల్వ్ అయిన చోట సాధన అవసరం. అర్థం చేసుకోవడం సాధన. ఇంకోటి ఏంటి అంటే, నేను ఎక్కువ ప్రాబ్లమ్స్ ఎక్కువ నాది అనుకుని ఎక్కువ ఇన్వాల్వ్ ఎక్కడ అవ్వలేదు. దానివల్ల నేను ఇన్సైడ్ వెళ్ళలేదు కాబట్టి నేను ఈజీగా ఆధ్యాత్మికంగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతున్నాను. అంటే ఒకవేళ టూ మచ్ డెప్త్కి వెళ్ళిపోయి, టూ మచ్గా బ్యాడ్ యాక్టివిటీస్లోకి వెళ్ళిపోయి, దే కెనాట్ కమ్ బ్యాక్, దే కెనాట్ యాక్సెప్ట్ టు కమ్ బ్యాక్ ఈవెన్. ఐ అండర్స్టాండ్. ఓకే, అట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా మందికి. ఫిలాసఫీ ఏముంటుందండి? ఏది మీరు చెప్తున్నారు నిసర్గదత్త గారు అంటే ఏముంటుంది ఆయన ఫిలాసఫీ? సాధన లేదు. చూడు, అర్థం చేసుకో. ఇప్పుడు
నాది ఏదేది నీది కాదో అవన్నీ నీవు అనుకుంటున్నావు, అందుకే అదే అజ్ఞానం అన్నాడు ఆయన. సార్ ఏది నీది కాదు, ఏది నీది కాదు, ఇంక్లూడింగ్ యువర్ బాడీ. కానీ అన్నిటిని ఉపయోగించుకో గౌరవంగా. మెట్రో వాడుకదోబట్లే, ఫ్లైట్ వాడుకోవట్లే, ఓ రెస్టారెంట్కి వెళ్తే ప్లేట్ వాడుకోవట్లే, నీదనుకోవట్లేదు, బట్ స్టిల్ యు ఆర్ యూజింగ్ ఇట్ విత్ ఆల్. ఇంకా నీదనుకున్న వాటి కంటే నీవు అనుకోని వాటిని నువ్వు చాలా గౌరవంగా వాడతావు. సరిగ్గా చూస్తే నీది కానప్పుడు అది చాలా గౌరవంగా ట్రీట్ చేయబడుతుంది. అందుకే పక్కింటి వాళ్ళకి ఏమో రెస్పెక్ట్ ఉంటుంది. బంధువులకి, ఎవరిని ఇప్పుడే కలిసిన స్ట్రేంజర్కి ఎక్కువ రెస్పెక్ట్ ఉన్నా మన వాడు కాదు కాబట్టి యూ ట్రీట్ వెల్. నాదనుకున్న దాన్ని ఎందుకు ఉప్పు తిప్పలు పెట్టాం. నువ్వు వెళ్ళి తీసుకున్నా, నాకు నువ్వు మాట్లాడతా కాసేపు ఉంటారు కదా, నువ్వు చెప్పేసి ఒకసారి. ఇప్పుడు వాళ్ళ మైండ్ ఫ్రీ అయిన తర్వాత సపోజ్ రిలేషన్లోకి వెళ్ళారంట, అంటే వైఫ్ అంటే మోస్ట్లీ నాకు తెలిసి అదే ఇష్యూ అని నేను అనుకుంటున్నాను. ఫ్రీ అయిన తర్వాత మ్యారేజ్ అవ్వడం లేదు, ఆ రిలేషన్లోకి వెళ్ళిన తర్వాత ఒక 10 years తర్వాత ఇలా లిబరేట్ అయ్యారనుకోండి, అందులో ఒకరే ఉంటారు అనుకున్నాం. సపోజ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు, వైఫ్ ఎయిదర్ హస్బెండ్ ఎవరో ఒక్కరే లిబరేట్ అవుతారు, అవతల వాళ్ళను వదలలేరు, కానీ వాళ్ళు ఇది అర్థం చేసుకోలేరు. అటువంటి వాళ్ళకు ఏం చేయాలి? రిలేషన్ అయితే వదలలేదు కదా. ఇదంతా వెరీ కాంప్లెక్స్. అది అంటే దానికి వన్ వర్డ్ ఆన్సర్ ఇవ్వలేము. రీసెంట్గా ఒక చర్చ ఇట్లాగే వచ్చినప్పుడు నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నేనేం చేస్తున్నానో చెప్తున్నానని చెప్పాను. ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ప్రాపర్టీ కావచ్చు, నా దగ్గర ఉన్న కారు కావచ్చు, ఎవ్రీథింగ్ ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నాయి ఎవరికి. ఐ విల్ బికమ్ జీరో, నో ప్రాబ్లం. ఇక్కడ సమస్యనే లేదు. ఇంకా ఎక్కడొస్తుంది కాన్ఫ్లిక్ట్? అంటే అటాచ్ అయ్యారు రిలేషన్లో ఏదన్నా ఉండని. ఒకవేళ అవసరమైతే నువ్వు వదలాలనుకుంటే, విడిపోవాలనుకున్నా, కాన్ఫ్లిక్ట్ ఎక్కడ వస్తుందో అది ముందే క్లియర్ చేసేసుకో సైకలాజికల్. ఇప్పుడు నేనున్న దో ఐఎమ్ ఏ మ్యారీడ్ మ్యాన్, నేను ఎవరి నుంచి ఏమి ఆశించను, నా బట్ట నేను పడత పెట్టుకుంటా. అంటే మీకు ఆల్రెడీ ఫ్రీ అయిన తర్వాత మ్యారేజ్ అయింది? లేదు, నేను ఎప్పుడూ నిర్ణయించుకున్నా. నేను సంసారిక జీవితాన్ని చాలా ఏళ్ళ నుంచి 2009 నుంచి అనుభవిస్తున్నాను. సంసారం అంటే డిపెండెన్సీ కాదు. మనం అట్లా అనుకుంటున్నాం, పెళ్లి చేసుకుంటే ఫుడ్ ఉండ పెట్టే ఒక ఆమె ఇంట్లోకి వస్తుందని ఒక తప్పు చెప్పారు మనకు. తప్పది, మనకిచ్చిన రాంగ్ అండర్స్టాండింగ్. ఒక ఇద్దరు ఆనందంగా ఉన్న వ్యక్తులు కలిస్తే ఆనందం డబుల్ అవుతుంది. ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ వాళ్ళ జీవితాన్ని ఇంకాస్త వృద్ధిపరచుకోవచ్చు. మ్యారేజ్ మోక్షానికి దగ్గర దారి. మీరు మొన్న రీసెంట్ వీడియోస్ అంటున్నారు, ఎన్లైటన్ వాళ్ళ దగ్గర ఉంటే టైం అవును అంటే ఏం మ్యాజిక్ జరుగుతుంది? మ్యాజిక్ ఏమి ఉండదు, నువ్వు కూడా వర్తమానంలోకి వస్తావు. అంటే నీ మైండ్ ఇప్పుడు ఇక్కడే ఉంది. దో వీఆర్ స్పీకింగ్, యూ యాక్చువల్లీ లిజన్ టు ద సైలెన్స్ ఆల్సో. సో అప్పుడు టైం తెలియదు, నీకు ఏ అలసట ఉండదు అసలు సైకలాజికల్గా. ఒకవేళ బాడీ అలసిపోతే ఇట్లా అడ్డం పడుకొని మాట్లాడుకుందాం. ఇది ఆఫీస్లో చేయలేవు, రూల్ ఉంది, నువ్వు ఏదేమైనా కదలకుండా ఇట్లా కూర్చోవాలి, ఇలాగ కుర్చీలో కూర్చోవాలి. ఇప్పుడు ఈ గదిలో ఏ రూల్స్ లేవు. ఇప్పుడు ప్రాబ్లం అంతా ఇద్దరు సేమ్ అండర్స్టాండింగ్తో లేకపోవడమే కదండి. ఫస్ట్ ఒక్కరు అండర్స్టాండింగ్కి రావాలి. ఓకే, ఏ ఇద్దరికి తుమ్ము ఒకసారి రాదు, అండర్స్టాండింగ్ ఎట్లా వస్తుంది? ఫస్ట్ నువ్వు క్లారిటీకి వస్తే, అది నువ్వు ఆచరిస్తే ఎదుటి వ్యక్తి కూడా వస్తుంది కొన్ని మాటల తర్వాత. రాకపోతే వాళ్ళ హెడేక్, అది నువ్వు ఫ్రీ అయిపో. ఇక్కడ ఏ బంధము శాశ్వతంగా. ఫ్రీ అయిపోవడానికి కొన్ని సమస్యలు అవి సింక్ లో ఉండకపోవడం వల్ల సమస్యలు పెరిగిపోతూనే ఉంటాయి. అందుకే ఫస్ట్ వర్బాటిమ్ని తీసేసేయాలి. ఎక్కువ ఏదైనా ఉంటే రాసివు, తక్కువ మాటలు ఎక్స్ప్రెస్ చేయి, బూతులు మాట్లాడకు, పరుషమైన పదాలు వాడకు, తిట్టకు, శాపనార్థాలు పెట్టకు ఎవరిని. సమస్య సాల్వ్ కాకపోవడానికి కారణం ఇవే. ఒక మనిషిని హత్య చేసేది డబ్బు కాదేమీ కాదు, తిట్టు. అందరి ముందు దరిద్రపు దాన అన్నాడు అన్నది 100 ఏళ్ళు గుర్తుపెట్టుకుంటుంది ఒక ఆమె. నెవర్ అబ్యూజ్ ఎనీబడి.
You have every right to scream. You have every right to debate and argue. I am all for it. I do it every day. కానీ I don't abuse anybody. See, okay, 1 year, 2 years, 3 years, 10 years, 20 years. How many years it is? Okay, జీవిత ఏ క్షణానికి ఆ క్షణమే. Right? I mean, there is ఏ క్షణానికి ఆ క్షణమే. The way you eat food every day, you deal life every day. Become normal again, restart, become normal, restart. Don't pile up చేసుకోవద్దు విషయాన్ని. అందుకే ఇప్పుడు పళ్ళమ్మే ఆమె బుట్ట నింపుకొని ఖాళీ చేస్తున్నట్టు సమస్య వస్తే అడ్రస్ చేయి, ఖాళీ అయిపో. నువ్వు డిక్లేర్ చేస్తూ ఉండు, నాకు నీ మీద ఏ ద్వేషం లేదు, కోపం లేదు, నువ్వు అరిచావు కాబట్టి నేను అరుస్తున్నాను. నువ్వు తిడుతున్నావు, అయినా నేను తిట్టను, ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడి. నీ స్వభావాన్ని నువ్వు చెబుతూ ఉండు మాటల్లో. ఇప్పుడు అది ఏదో ఒక రోజు సడన్గా అర్థమవుతుంది ఎదుటి వ్యక్తికి. నా ఆలోచన ఏంటంటే, ఇప్పుడు మనిషిగా జీవిస్తున్నాం, ఒకరినొకరు అర్థం చేసుకొని ఒక సైగతో జస్ట్ ఒక సంజ్ఞతో మనం అర్థం చేసుకోవాలన్నట్టు సెన్స్కి వస్తాం. వాళ్ళు మనం ఆ సిచ్యువేషన్ ఏంటంటే చాలా రఫ్గా అయిపోతుంది. అంటే ఐ మీన్ సైగతో అంట చేసుకోవాల్సింది ఎంత కష్టపడి చెప్తున్నా కూడా అర్థం కాకపోతే అర్థం చేసుకోదు. ఎందుకంటే అవన్నీ ముందే ఆలోచించి కలవలేదు కాబట్టి. So by screaming we are not going to change the people. Only by keeping quiet we are going to change. లెట్ దెమ్. ఇప్పుడు ఎవడన్నా తిడుతున్నాడు, తిట్ట నేను ఒక్కసారి అవకాశం ఇచ్చుద్దాం అంతే. నువ్వు ఏమైనా నేను చేసేది ఇంతే అబ్బా, నీ కోపం రావడంలో అర్థం ఉంది, కానీ నేను ఎంతకంటే చేయలేను. యు గో టు ఎనీ ఎక్స్టెంట్. నాకు నీ మీద ఏ ద్వేషము లేదు, ఏ గ్రడ్జ్ లేదు. ఇది నేను ప్రూవ్ చేయలేను, బట్ అట్లీస్ట్ ఐ కాంట్ లై టు మై సెల్ఫ్ అని మీరు చెప్పగలిగిన రోజు స్థిరంగా, ఆ స్థిరత్వంలో నుంచి చాలా సమాధానాలు వస్తాయి. మీ ఆచరణనే కదా మీ లైఫ్ అంటే, నథింగ్ బట్. మేము చేసేది ఇంతే అని డిక్లేర్ చేసిన తర్వాత అవతల వాళ్ళకి విల్ చేంజ్ అకార్డింగ్. అంతే కదా. అంటే స్పష్టత వచ్చిన తర్వాత మిగతాదంతా సర్దుకుంటుంది. మనము డిస్టర్బ్ అయిపోయి ఎదుటికి, ఉదాహరణకి పేషెంట్ ఎంత ప్రాబ్లంలో వచ్చినా డాక్టర్ డిస్టర్బ్ అవ్వకూడదు. డాక్టర్ ఓన్లీ సమస్యను అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి, బట్ అతను డిస్టర్బ్ అవ్వకూడదు. మనం ఇక్కడ డాక్టర్స్ కాదు కదా, మన వాళ్ళు పేరెంట్స్ కాదు కదా, వీఆర్ ఆల్ సేమ్ లెవెల్. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న కోరే అది. నెక్స్ట్ ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు ప్రిపేర్ యువర్ సెల్ఫ్. నీ కంపోజర్ కోల్పోకుండా విషయాన్ని డీల్ చేయి. స్థిరంగా చూడు, అందరిది స్పష్టంగా మాట్లాడు, ఒక్క బూతు మాట్లాడు. ఇవి ఒక్క 5-6 సార్లు చేసావు అనుకో, అదే చేంజ్ అన్నట్టు. బేసికల్ అక్కడి నుంచే మారుతుంది. వర్బాటింలో చేంజ్ వస్తుంది, ఎదుటి వ్యక్తి మాట్లాడే విధానంలో చేంజ్ వస్తుంది. మాట్లాడే విధానంలో చేంజ్ వచ్చిందనుకో, ఆలోచనలో చేంజ్ వస్తుంది. ఇట్ మే టేక్ లిటిల్ టైం ఒక 10 ఏళ్ళకు పట్టొచ్చు కూడా ఒక్కొక్క మనిషికి, బట్ స్టిల్ సంథింగ్ ఈజ్ గెటింగ్ చేంజ్ అని నాకు తెలుస్తుంది. మనకి నేను చూస్తాను, ఇప్పుడు ఒకరి మీద కోప్పడితే 2-3 రోజులు అలిగిన సందర్భం ఉన్నది. ఇప్పుడు 2 నిమిషాలే అలుగుతారు. దట్ ఈస్ చేంజ్. అలగడం అనుకోలే, కానీ 2 రోజులు అలగడం పోయింది. 2 నిమిషాల్లో దే ఆర్ అవుట్ ఆఫ్ ఇట్. అంటే 2 రోజులు అలగడం వేస్ట్ అని తెలుసుకున్నారు. ఏదో ఒకటి తెలుసుకుంటున్నారు, అది గుర్తించాలి తప్ప ఊరికి అలుగుతున్నాం అని ఆక్షేపించకూడదు. మార్పుని గమనించగలగాలి మనం. ఇది ఇంకొకటి, ఇది వ్యక్తులకు మధ్యన వచ్చిన విషయం కాబట్టి పర్మనెంట్ సొల్యూషన్స్ ఏముండవు, కానీ వ్యక్తిగతంగా ఏం చేయొచ్చు అనేది మాత్రం సొల్యూషన్స్ ఉన్నాయి. సమస్యలు ఉండని, ఏమైనా ఉండని, అంతర్గతంగా నా అన్నది తీసిస్తే ఫస్ట్ నౌ యు ఆర్ ఇన్ లిబరేషన్, అంతే. యు ఆర్ ఫ్రీ. నా అన్నది నిజంగా పడిపోతే నీ గురించి ఉన్న ఇమేజ్ కూడా తప్పక పడిపోతుంది. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఇది హైపోథిసిస్ కాదు. ఇప్పుడు నేను అనేది నాకు క్లారిటీ ఉండడం బెటరే కదండి. బెటరే. ఇమేజ్ గురించి మాట్లాడుతుంది. నేను ఇంతే అనుకోవడం తప్పు. నేను అది కూడా, బట్ అదే కాదు. ఇప్పుడు ఒక రెడ్డి ఉన్నాడు అనుకో, ఆయన రెడ్డినే, కానీ జస్ట్ రెడ్డి మాత్రమే కాదు ఆయన, దానికి బియాండ్గా చాలా ఉంది. సో అక్కడే ఆగిపోయావు అనుకో, దానికి కాన్ఫ్లిక్ట్ వస్తుంది ఖచ్చితంగా.
ఇప్పుడు ఒక చిన్న సమస్య చెప్తాను. అంటే నేను చిన్నప్పటి నుంచి నాకు మా అమ్మకి ఒకే చిన్న సమస్య ఏంటి అంటే, నేను ప్రతి ఒక్కరికి ఇవ్వాలనుకుంటాను అంతే. ఆమెకి ఎందుకు ఇష్టం ఇవ్వడమే, ఇచ్చి మళ్ళీ మళ్ళీ తిట్టేవాళ్ళు ఉంటారు అన్నట్టు ఆ నెగిటివ్ మాట్లాడుతుంది. 40 years నుంచి అదే ఆలోచన. మనం ఏదైనా కార్యక్రమం చేస్తే మీ అమ్మ ముందు ఇవ్వకు, ఫైండ్ ఏ వే. ప్రపంచంలో యుక్తి అవసరం. యుక్తి లేకపోతే జీవితంలో చాలా సమస్యలు వస్తాయి. అండర్స్టాండ్ అంటేనే అది. మీ అమ్మ ఎవరో తెలుసుకున్నావు కనుక మీ అమ్మ సమక్షంలో అవేవి చేయకు, నువ్వు చేసినవి ముందే చెప్పు, నేను ఇచ్చానని చెప్పకండి. లేదా నువ్వు ఇవ్వాలనుకున్నది ఐడెంటిటీ లేదు, ఈగో లేదు, ఇమేజ్ లేదు కనుక వేరే వాళ్ళు తెప్పించు. నీ ఉద్దేశం ఇవ్వడం కానీ నువ్వు ఇవ్వడం కాదు కదా. సంథింగ్ ఆల్మోస్ట్ నేను అలాగే చేశాను నా లైఫ్. అలాగే చేయాలి. కానీ చేసినా కూడా దట్ ఈస్ సమ్వేర్ ఇట్ విల్ బి నోన్ అండ్ ఇట్ ఇస్ బిగ్ ఇష్యూ. రీసెంట్గా ఒక పార్టీకి వెళ్తే వాళ్ళు నాకు చెప్పారు, ఆ హస్బెండ్ ఫోన్ చేసి నేను పార్టీ ఇద్దాం అనుకుంటున్నా కానీ నా భార్యకు నచ్చదు, అందుకని ఏ హోటల్లో మొత్తం నేనే చెప్తా, నేనే బుక్ చేస్తా, బట్ ఐ విల్ గివ్ యూ ద మనీ. జస్ట్ మా ఇంటికి వచ్చి నువ్వు పార్టీ ఇస్తా అని చెప్పి మమ్మల్ని తీసుకుపో. ఒకసారి చేయొచ్చు, జీవితకాలం చేయి, ఎంజాయ్ చేయి ప్రాసెస్ని. ఇది పనిష్మెంట్ కాదు, ఇది లైఫ్. ఇది నువ్వు ప్రతిసారి ఎరుకతో, ఇప్పుడు ఎన్నిసార్లు ఆఫీస్కి వెళ్ళినా అదేమంటారు దాన్ని స్కానింగ్ ఉంటుంది. నువ్వు ఎన్నిసార్లు అయినా అట్లే వెళుతావు, దాన్ని ఆ ప్రాసెస్ పూర్తి చేస్తావు. టెంపుల్కి వెళ్ళేవాడు గంట కొట్టి వెళ్తాడు, భార్య దగ్గరికి వెళ్ళేవాడు స్నానం చేసిపోతాడు. సో అది మనం ఎన్నిసార్లు చేస్తున్నా కౌంట్ చేసి, ఎన్నిసార్లు చేస్తున్నా ఫస్ట్ టైం లాగానే చెయ్యి, ఇంకా ఎఫెక్టివ్గా చెయ్యి, ఇంకా స్మూత్గా చెయ్యి. మెల్లమెల్లగా మీ అమ్మకు కూడా మార్చు. అదే ఏదో ఒకటి కమ్ టు ఏ కంక్లూజన్. పేరు రాసివన్నా? బట్ ఈ ఆధ్యాత్మికంతా అండర్స్టాండ్ చేసుకుని కూడా మినిమం నాలెడ్జ్ కావాలండి. ఆ మినిమం అవసరం లేదు. నాలెడ్జ్ తీసేసుకోవాలా లేకపోతే అవి చేయాలి? ఏముంది, తీసుకుంటే తీసుకో. నాలెడ్జ్ అనేది ఇన్ఫర్మేషన్ బయట నుంచి తీసుకొని దాన్ని మనం ప్రాక్టీస్లో పెట్టిన తర్వాత వచ్చేది. స్పిరిచువల్ నాలెడ్జ్కి ఇన్ఫర్మేషన్కి ఏ సంబంధం లేదు. దో యూ హ్యావ్ టేకన్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ సంబడి, సో విదిన్ నో టైమ్ యూ హ్యావ్ జస్ట్ రియలైజ్ ద ఎసెన్స్ ఆఫ్ ఇట్. దెన్ ఆ ఎసెన్స్ని నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావు ఎవరి, అంతే తప్ప పుస్తకాలకు సంబంధం లేదు. ఇప్పుడు పండితుడికి, ఒక ప్రవచనకారుడికి నాలెడ్జ్ కావాలి. మహాభారతంలో ఏం చెప్పారు ఆ పుస్తకమే ఉంది. వివేక చూడమండలే ముందు శంకరాచార్యుల వారు అద్వైతం యొక్క 3 సూత్రం, బ్రహ్మసూత్రంలో 11 సూత్రం ఏంది, దీనికి నాలెడ్జ్ కావాలి. ఒకటి ఏంటి అంటే నువ్వు హెల్తీగా ఉంటే తొందరగా ఆధ్యాత్మిక జ్ఞానం వస్తుంది అనిపిస్తుంది. అది కూడా అబద్ధమే. అసలు ఫిజికల్ హెల్త్కి దీనికి సంబంధమే లేదు. నాకు ఏంటంటే నేను స్టార్టింగ్ జిమ్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను. వెళ్ళిన తర్వాత నాకు కలిగిన ఆనందము అది వేరు. ఆ ఆనందము డిఫరెంట్ వేస్. ఒకవేళ అదే నిజమైతే ఆ ఆనందం పొందకపోవడం కరెక్ట్. వై? బికాస్ ఎల్లకాలం నీ బాడీలో ఉండదు. కరెక్టే. తద్వారా తాత్కాలికంగా వచ్చింది పోయింది, దాన్ని వదిలి. అంటే చాలా వస్తాయి. ఇప్పుడు ఒక సెలబ్రిటీని కలిసినప్పుడు ఒక ఆనందం వస్తుంది, మన నచ్చిన అమ్మాయి మన వైపు చూస్తే ఒక ఆనందం వస్తుంది, మన అప్పు తీసుకున్నాడు తీస్తాన డేట్ కంటే 2 రోజుల ముందు ఇస్తే ఆనందం వస్తుంది. ఇవన్నీ ఉన్నాయి. వీటిని శాశ్వత ఆనందం గురించి, ఆ డబ్బు గురించి, డబ్బు ఇచ్చిన అవన్నీ సంబంధం లేదు. ఇప్పుడు మీకు వచ్చింది శాశ్వత ఆనందం వర్తమానమే ఉంటుంది. తెలిసింది ఇప్పుడుందా అది? ఇప్పుడు ఉంది. ఎందుకంటే అది జ్ఞాపకంగానే ఉంటుంది. ఇప్పుడు నేనేది అది కాదండి. ఇప్పుడు ఎక్సర్సైజ్ అనేది ఒకటి, శృంగారం అనేది ఒకటి, నెక్స్ట్ ఆధ్యాత్మికం అనేది ఒకటి, ఇట్లాంటివి సేవ అనేది ఒకటి, వేరే వాళ్ళకి ఇవ్వడం అనేది ఒకటి. నాకు అంత ఆనందం అంటే నేను చెప్పేది ఫీలింగ్ యాక్టివిటీ వల్ల వచ్చేది. వాట్ ఇఫ్ ఏ టైం కమ్స్ నువ్వు అసలు యాక్ట్ చేయలేవు అనుకో, డెత్ బెడ్ మీద అప్పుడు ఆనందంగా ఉండే అవకాశం లేదా? అంటే సేవ అనేది ఒకటి. అసలు నువ్వు కదలకుండా మూలకు పడ్డావు లాస్ట్ 10 days, అప్పుడు కూడా ఆనందంగా ఉండాలి. అప్పుడు ఆనందంగా ఉండే అవకాశం లేదా? ఉంది. ఎందుకు? ఎట్లా వస్తుంది? ఎందుకు? నా మైండ్ చాలా క్లీన్ అయిపోయింది ఈ యాక్టివిటీస్ వల్ల. అట్లా ఉండదు. యాక్టివిటీ చేసినప్పుడు నీకు ఏదో వస్తుంది, చేయనప్పుడు. నేను యాక్టివిటీ గురించి చెప్పట్లా, నాకు కలిగిన ఆనందం గురించి చెప్తున్నా. ఇప్పుడు ఉందా అది?
ఎస్ ఉంది. యాజ్ ఎ మెమరీనే నాకు ఆనందం అనేది ఉంది అంటున్నా. అంటే నేను అన్నది ఇప్పుడు నువ్వు జిమ్కి లింక్ చేస్తే అది జ్ఞాపకంగా వచ్చి అట్లా మనకు ఆనందం కలిగే అవకాశం ఉంది ఇప్పుడు. కానీ ఈ క్షణంలో మరి ఉన్నది మిస్ అయితే లేవా? నేను ఆనందాన్ని హ్యాపీనెస్ని ఎక్స్పీరియన్స్ చేశాను, అది ఒప్పుకుంటుంది. నేను దానికి అసలు నేను డిస్కస్ చేయట్లేదు. వాట్ అబౌట్ దిస్ మూమెంట్? దిస్ మూమెంట్ కూడా నాకు అంటే చాలా ఒకవేళ దిస్ మూమెంట్ హ్యాపీనెస్ అనుకో, ఆ జిమ్ హ్యాపీనెస్ పడిపోయినట్టే, అది లేదు ఇంకా. దాని తర్వాత నన్ను ఆ హ్యాపీనెస్ అలాగే ఉంచుకోవాలనే థాట్ నాకు మొదలైంది కంప్లీట్గా. అట్లా కుదరదని నేను చెప్తున్నా. మూమెంట్ టు మూమెంట్ ఉండు. మూమెంట్లో నువ్వు జస్ట్ ఇన్వాల్వ్ అయి ఉండడం వల్ల వచ్చే ఒక న్యాచురల్ బ్లిస్ ఉంది. అది అందులో ఎగ్జైట్మెంట్ ఉండదు, లేకపోతే ఒక ప్యాషన్ ఉండదు, లేకపోతే ఒక బబ్లింగ్ ఫీలింగ్ ఏమి ఉండదు. ఇట్ ఈస్ వెరీ సటిల్. ఇది శాశ్వతం. ఉన్నది ఎవడది అనుభవిస్తున్నాడో వాడు డెత్ బెడ్ మీద కూడా ఉన్నది అనుభవిస్తూనే ఉంటాడు బేసికల్లీ. అది నేను చెప్పేది అది. అట్లా కాకుండా ఇప్పుడు నేను ఏదైనా పని చేసినప్పుడు నాకు ఆనందం వస్తానుకో, నౌ యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు కండిషనాలిటీ. అది చేయొద్దు అంటలేను, కానీ అది కండిషనాలిటీలో వస్తుంది. ఆ డ్రాప్ తెలిసింది. ఒప్పుకుంటుందా? అది ఒప్పుకుంటుందా? అది నేను దాన్ని అగ్రీ చేస్తున్నా. ఇప్పుడు నేను చెట్లకు నీళ్లు పోస్తున్నా, ఐఎమ్ హ్యాపీ. కానీ నీళ్లు పోయకపోయినా ఐఎమ్ హ్యాపీ అని నేను చెప్తున్నా. నేను అదొక్కటే తేడా. అంటే ఇప్పుడు ఒకరోజు నీళ్లు పోయలేకపోవచ్చు, నేను నీళ్లు పోయకపోయినా ఎందుకు క్లారిటీ, ఎందుకు ఆనందంగా ఉంది అంటే మనకి చాలా క్లారిటీ వచ్చింది. రెండోది మీరు ఆలోచన చెప్పండి, ఒకటి వచ్చిపోతేనే ఆనందంగా ఉన్నట్టు తెలుస్తుంది. స్థిరపడ్డదనుకో మీకు తెలియదు మీరు ఆనందంగా ఉన్నట్టు, అసలు అవకాశమే లేదు. అర్థమైందా మీకు? ఇప్పుడు మీరు రోజంతా ఆనందంగా లేరు, సాయంత్రం 3 hours ఆనందంగా ఉన్నారు అనుకో, రిజిస్టర్ అవుతుంది. సంవత్సరం అంతా ఆనందంగా లేరు, 1 గంట ఆనందంగా ఉంటే ఎక్కువ రిజిస్టర్ అవుతుంది. అట్లా కాకుండా రోజంతా మీరు ఒక సహజమైన స్టేట్లో ఉన్నారనుకో, అసలు యూ డోంట్ ఈవెన్ నో దట్ యు ఆర్ హ్యాపీ. ఒక ఈజ్ ఆఫ్ లైఫ్ ఉంటుంది, ఒక బరువు లేని కదలిక ఉంటుంది అంతే. ఈ పుస్తకాల్లో ఉన్న ఏ పదాలు రిలవెంట్గా ఉండవు అప్పుడు. కరెక్ట్ అండి, నేను చెప్పేది సహజమైన ఆనందం ఉంది అంటున్నాను. ఉండండి, మంచిది. మీకు అర్థమైంది నేను చెప్పింది? జర చెప్పవా ప్లీజ్. సో అంటే యు బీ ఇన్ ఎ న్యూట్రల్ స్టేట్. ఒకవేళ వచ్చిపోతూ ఉందనుకో, అప్పుడు తెలుస్తే ఆనందంగా ఉన్నట్టు, బ్లిస్ ఉన్నట్టు, సక్సెస్ ఉన్నట్టు, ఫెయిల్యూర్ ఉన్నట్టు తెలియాలంటే ఆ రెంటి మధ్యన గ్యాప్ కారణం. గ్యాప్ పోయిందనుకో, యూ డోంట్ ఫీల్ ఎనీథింగ్. అది ఆనందం కూడా కాదు. ఎందుకంటే వచ్చిపోయేది ఏదైతే ఆనందం అనుకుంటుందో అది ఫేక్. అది బేసికల్లీ అది అందులో కాస్త ఎగ్జైట్మెంట్ ఉంది, వెయిటింగ్ ఉంది, లాంగింగ్ ఉంది, అందుకని అట్లా అనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఒక సెన్సర్కి సంబంధించిన ప్లెజర్ ఉంది. మనం డిస్కస్ చేస్తుంది అటువంటి డైమెన్షన్ కాదు. ఒకవేళ ఒక నువ్వు నీ పనిలో ఉన్నావు, ఒక ఈజ్ ఆఫ్ లైఫ్ ఎస్టాబ్లిష్ అయింది, నీలో ఏ క్రేవింగ్ లేదు, ఏదో రావాలి, ఎవడో మెచ్చుకోవాలి, అట్లాంటిది ఏది పడిపోయినాయి. అన్ని అంత ఈజీ కాదు, బట్ పడిపోయినాయి అనుకుందాం. అన్ని పనులు సమాన దృష్టితో చేస్తున్నావు అనుకో, నీ మైండ్లో థాట్ ప్రాసెస్ ఇట్లా ఉంటుంది. యూఆర్ జస్ట్ నో అప్స్ అండ్ డౌన్స్. నువ్వు మార్నింగ్ నిద్ర లేచినప్పుడు సైకలాజికల్లీ ఎంత ఫ్రెష్నెస్ ఉందో, మరణించే వరకు అంతే ఫ్రెష్నెస్ ఉంటుంది. రాత్రి పడుకునే వరకు కాదు. ఫిజికల్గా మారచ్చు, దీనికి రోగం రావచ్చు, చెమట రావచ్చు, ఫిజికల్గా ఏమన్నా మారచ్చు, అది వేరే సంగతి. సైకలాజికల్గా యూ డోంట్ ఫీల్ ఎనీ అప్స్ అండ్ డౌన్స్. యూఆర్ ఆల్వేస్. అలాగని మెకానికల్ న్యూట్రాలిటీ కాదు అది, యూఆర్ అలైవ్. ఇప్పుడు కొంతమంది ఏంటంటే ముందు జరగబోయే దాని గురించి, ఓకే రేపు ఆడికి వెళ్తాం కదా, ఆడ ఈ ప్రాబ్లం వస్తుంది, ఆ ప్రాబ్లం వస్తుంది, ఏదో థింక్ ఆలోచిస్తారు, బొంబార్డ్ చేస్తుంటారు పక్కన మనిషిని కూడా. అదైతే ఇదైతే ఇది చేసుకోవాలి, అది చేసుకోవాలి. నేనేం చెప్తానంటే ఆడికి పోతే అదే ప్రాబ్లం వస్తే ఆ టైంలో ఏం చేయాలో అది ఆలోచించాను, అంతే అంతే. ఇప్పుడు మన హోల్ డిస్కషను ఎవరు ఎట్లా పోని, వ్యక్తిగతంగా నువ్వు నా ముందు ఉన్నావు, నువ్వు అర్థం చేసుకొని నువ్వు స్థిరపడు సైకలాజికల్లీ. ఈయన బాగున్నాడు అనుకో, డిస్కషన్ అక్కర్లే. నేను బాగున్నా, డిస్కషన్ అక్కర్లే. వేరే వాళ్ళది మనం ఎగ్జాంపుల్ వరకు ఓకే, కానీ మనం ఎవరిని మోయొద్దంటుంది. మనం ఏదైనా అర్థం చేయించడానికి చెప్పుకుందాం, కానీ ఎప్పుడు మోయొద్దు ఎవరిని. ఇప్పుడు మీరు మొయ్యొద్దు అనే విషయం ఏంటంటే, నాకు 2 వ్యక్తులు కాక మిగతా ప్రపంచాన్ని నేను ఎప్పుడు మోయట్లేదు.
ఇద్దరు వ్యక్తులు ఎందుకంటే వాళ్ళు నా సహభాగస్వాములు, నా అట్లా అనిపిస్తుంది. అట్లా సైకలాజికల్గా మోయకపోవడం అన్నది అది చిన్న ఆచరణలో తెలుస్తుంది. మీరు సేవ చేయొద్దని చెప్పట్లే, అడ్రస్ చేయొద్దనట్లేదు, కన్సర్న్ చూపొద్దనట్లే, ఏమన్నా చేయండి, అవసరమైతే కాళ్ళు కడగండి, అవి నెత్తి నీళ్ళు పోసుకుని, డజంట్ మ్యాటర్. బట్ ఇక్కడ మోయకపోవడం అన్నది మీ చేతిలో. వెకేట్ దిస్ ప్లేస్ ఫర్ ఎవర్. మీరు ఎంత స్టేబుల్ అయితే పీపుల్ కూడా అంతనే స్టేబుల్. మీరు అసలు చెప్పనక్కర్లేదు, ఏం అక్కర్లేదు. మీరు మీ పనిలో ఉంటే అందరూ వాళ్ళ పనిలో ఉంటారు అంతే. ఇట్ మే టేక్ సమ్ టైం. ఇంకో ప్రాబ్లం ఏంటంటే నేను మిగతా వాళ్ళందరితో స్టేబుల్గా ఉండాలనుకుంటాను. ఇక్కడ వచ్చేసరికి అది మీ సమస్య కాదు, అది యూనివర్సల్. ప్రపంచంలో ఉన్న అన్ని కుటుంబాల్లో ఉన్నది అంతే. అది మెయిన్ ఐ కెనాట్ బి లైక్ టూ మచ్ స్టేబుల్. ఇది కూడా ఎక్కువ మాటలు ఇవన్నీ కూడా కట్ ఆఫ్ చేస్తే కూడా ఒకసారి అవన్నీ. ఇప్పుడు అడవిని క్లీన్ చేయడం అన్నది మన ఎదురుగున్న మొక్క పీకడంతో స్టార్ట్ అవుతుంది. అట్లాగే ఇల్లు క్లీన్ చేయడం అన్నది మనం ఎప్పుడే టీ తాగిన కప్పు కడడంతో స్టార్ట్ అవుతుంది. అట్లనే రకరకాల విషయాల కలయికలు మీ ప్రశాంతత ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇంకొక 5 minutes మీరు మొన్న వీడియోలో చెప్పారు, అంటే ఫ్యామిలీ వాళ్ళు సీరియస్గా తీసుకోరు అనే పాయింట్ చెప్పారు. తీసుకోరు. ఆ పాయింట్తో నేను మొత్తం ఇంకా గట్టిన పడినా. అంటే ఆల్మోస్ట్ అంతవరకు మిగతా వాళ్ళు నేను దేన్ని అసలు పట్టించుకోను. ఒక ఫ్యామిలీని కొంచెం వాళ్ళకి కరివేపాకు కంటే అధ్వానంగా చూస్తాం మనం కుటుంబ సభ్యులు. అలా చూడాలి కూడా. పేరు ఇది వేరే పని. ఇది చివర ఒక మాట చెప్పు, నీ వాయిస్ లేట్ అయిపోతుంది. యా, జీవితం మనం అనుకున్నంత కాంప్లికేటెడ్ కాదు కాదు కాదు. వీ మేడ్ ఇట్ కాంప్లికేటెడ్ అంతే. ఉన్నది ఒక 1 minute. పని చేస్తున్నా. చివరి ఒక మాట చెప్తే చెప్పు, కంక్లూజన్. యా, నేను యాక్చువల్గా సద్గురుని ఫాలో అయ్యేవాడిని. సద్గురు చెప్పింది నాకు చాలా అర్థమైంది. అంటే ఒక పాయింట్ ఏంటి అంటే నువ్వు పీలుస్తున్న గాలి ఈ ప్రపంచం అంతా పిలుస్తుంది అంతే. సో యు ఆర్ యూనివర్స్, యు ఆర్ ఆటమ్, యు ఆర్ యూనివర్స్, ఎవ్రీథింగ్. ఆ స్పష్టత సద్గురు దగ్గర వచ్చింది. అంతకంటే ఇంకా లోతైన స్పష్టత ఈజీగా మీ ద్వారా నాకు కనిపించింది. దానివల్ల ఒకసారి కలుద్దాము, ఒకసారి అంత మంచి విషయం మాట్లాడదామని నేను ఇక్కడ రావడం జరిగింది. మనం ఎప్పుడు రుడ్యార్డ్ కిప్లింగ్ అంటాడు, యు మే వాక్ విత్ ద కింగ్స్ బట్ నెవర్ లూజ్ యువర్ కామన్ టచ్. అంటే మనం అసలు ది మోస్ట్ ఇన్సిగ్నిఫికెంట్ ఇన్ ద వరల్డ్ అని గుర్తించాలి. ఎస్, ప్రకృతిలో ఎవ్రీ బీయింగ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ సిగ్నిఫికెంట్. ఈ ఎగ్జిస్టెన్స్కి గడ్డి మొక్క ఎంతనో అంగారగ్రహము అంతే. అది గుర్తిస్తే అక్కడ నీకు రియల్ సాటిస్ఫాక్షన్ ఉంది. అష్టావక్ర గీతలో బీయింగ్ విత్ ద వరల్డ్ చెప్పిన నిష్కామ కర్మ. ఇంతవరకు భగవద్గీత గురించి నువ్వు చెయ్యి, ఫలితం ఆశించొద్దు అన్నాడు. కానీ మీరు చెప్పింది టోటల్గా చేసే పనే అసలు నిష్కామ కర్మగా. సద్గురు అన్నారండి, నాకు వెళ్ళిన తర్వాత మా ఐస్ కొన్ని స్పార్క్ లా కనిపించింది, వాయిస్ చేంజ్ అయింది. జరగచ్చు, అతనికి జరిగింది మనకు జరగాలని రూల్ ఏమి లేదు. అది అతని ఎక్స్పీరియన్స్ అక్కడితో పోయిందండి. అది స్కూల్ కదా. సద్గురు గారి వాయిస్
చాలా ఇంప్రెసివ్ వాయిస్. దాని తర్వాత వాళ్ళకంటే మీది వాయిస్ నాకు చాలా ఇంప్రెసివ్గా అనిపిస్తుంది. అదే నేను చాలా ప్రశాంత స్థితిలో మాట్లాడతాను. అంటే నేను ప్రూవ్ చేసేది ఏమీ లేదు. బేస్ ఉంటుంది, మీకు మంచి బేస్ ఉంటుంది. ఎలా వస్తుంది అని అది ఒకసారి అడుగుదామని కూడా నాకు ఎప్పుడు క్వశ్చన్. అది తెలియదు నాకు కూడా. ఎందుకంటే ఇప్పుడు నేను జీవిస్తున్న దాంట్లో నా ప్రయత్నం ఏమీ లేదు. నాకు ఆ వాయిస్లో బేస్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే నాకు లేదు కాబట్టి నేను మోస్ట్లీ. సో ఐ లైక్ చాలా. ఐ మీన్ జస్ట్ ఒక వర్డ్ వస్తేనే అది ఎంత ఇంకా కంటిన్యూగా ఇందము అన్న ఉంటుంది. నాకు సద్గురులో కూడా అలా మంచిగా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవన్నీ ఎస్టాబ్లిష్ అవుతాయి. అంటే ఏదో ప్రూవ్ చేయాలన్న ప్రయత్నం పోవడంతోనే నీ మాటల్లో ఒక కోహరెన్స్ వస్తుంది. సద్గురు ప్రపంచాన్ని కదిలిస్తున్నాడు. అంటే ఐ మీన్ ఆయన ఆశ్రయం ఉన్నా కూడా, బట్ ఆయన చెప్పే ప్రతి ఒక్కటి టు లిబరేటే. కానీ పీపుల్కి అందరికీ నాకు అర్థమైంది. నేను ఎప్పుడు ఆశ్రమానికి వెళ్ళలేదు. ఇప్పుడు ఈ నేను రాసిన డాట్ పుస్తకాలు కూడా సద్గురుని చేర్చిన. నేను ఐఎమ్ నాట్ అగెనెస్ట్ హిమ్, ఐఎమ్ ఓన్లీ అగెనెస్ట్ ఈ సో కాల్డ్ లాస్ట్ ఆఫ్స్ అంతే. ఆశ్రమం ఉండొచ్చు, బట్ వాళ్ళు చెప్పేది ఒకటి, రియల్గా జరుగుతున్నది వేరే. సో డోంట్ పాలిష్ యువర్ ఇగ్నోరెన్స్, ఇట్ మే షేమ్. ఖచ్చితంగా మీరు వర్తమానంలో ఎక్కువ కాలం జీవిస్తే అసలు సెన్స్ ఆఫ్ హ్యూమర్ అన్నది మీ యొక్క సెకండ్ నేచర్ అయిపోతుంది. సార్ ఇప్పుడు జరుగుతున్న అంత ఇగ్నోరెన్స్ పాలిష్ చేయడం తప్ప ఏమీ కనపడలేదు నాకు. అది వదిలేయండి సార్. వెరీ లైటర్ వే చేస్తారంటే ఎవరైతే ఆశ్రమాలు చెప్తారో వాళ్ళందరికీ ఒక వాత పెట్టారంటే అలా మాట్లాడే ఈజ్ కూడా మీరే తెప్పించేసారు అందరికి. పెద్ద బ్రహ్మపదార్థం ఏం లేదు. అట్లా సో ఇట్స్ రియల్లీ ఏమంటారు, ఉపయోగపడే కాన్వర్జేషన్ అవునో కాదో కానీ వెరీ ఎంజాయబుల్ కాన్వర్జేషన్ అయితే చెప్పచ్చు. ఉపయోగపడితే ఇంకా మంచిది.